గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఆడియో ఒకసారి కన్ఫర్మ్ చేయండమ్మా. సమ్వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఆడియో వెదర్ ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్. ప్లీజ్ కన్ఫర్మ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు ఏంటండి అంటే మనం బ్రీఫ్గా ఈరోజు స్టార్ట్ అయ్యే బ్యాచ్ గురించి, ఏ బ్యాచ్ అని మనం స్టార్ట్ చేస్తున్నామండి అంటే సిఏ ఫౌండేషన్. సో మీరందరూ ఒకసారి +2 కంప్లీట్ అయిపోయింది కదా, చక్కగా ఎగ్జామ్స్ రాసి హ్యాపీగా ఇంట్లో సమ్మర్ హాలిడేస్ అని తీసుకుంటూ ఉంటారు. సడన్గా మళ్ళీ మన వాళ్ళు ఫోన్ చేసి, లేదంటే మీరే కొంతమంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చారు, మేము సిఏ సెప్టెంబర్ అటెంప్ట్లోనే రాయాలి. ఎప్పుడు రాయాలి అండి అంటే సెప్టెంబర్ అటెంప్టే రాయాలి సార్, క్లాసెస్ ఏమైనా జరుగుతాయా ఇప్పుడు అని వచ్చారు. మన వాళ్ళు కూడా ఫోన్ చేసి, సమ్మర్ హాలిడేస్ కాదంటే సెప్టెంబర్లో రాసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఫోన్ చేసి చెప్పుకుంటారు. సో అందుకని మీరందరూ ఏంటి సెప్టెంబర్లో, అంటే ఇక్కడ నుంచి మార్చి అయిపోయిందిగా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, కరెక్ట్గా 5 months. 5 monthsలో మనం సిఏ రాయొచ్చా సార్, సిఏ ఫౌండేషన్ రాయొచ్చా, స్కోప్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది డౌట్స్ తోటి వచ్చారు. సో అవన్నీ క్లారిఫై చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? గోల్డెన్ డేస్ అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటండి అంటే సిఏ మీకు ఇయర్లీ ఓన్లీ 2 attempts మాత్రమే ఉండేది. ఎన్ని అటెంప్ట్స్? 2 attempts మాత్రమే ఉండేది. ఇప్పుడు అంటే ఫ్రమ్ 1 year నుంచి మీకు ఇయర్కి 3 attempts చేశారు. దీనివల్ల ఏమైందండి అంటే మనకి ఎగ్జామ్స్ ఇయర్కి 3 times అంటే ఎవ్రీ 4 months ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ ఏం అవుతుందండి అంటే ఎవ్రీ 3 monthsకి ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ అటెంప్ట్ ఇయర్లో జనవరిలో ఉంటుంది, నెక్స్ట్ అటెంప్ట్ మేలో ఉంటుంది, తర్వాత సెప్టెంబర్లో ఉంటుంది. ఇయర్కి 3 attempts జరుగుతాయి. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో అయితే ఓన్లీ నవంబర్ అండ్ మే మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏం చేశారండి అంటే 3 attempts చేశారు. ఎందుకంటే అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ మనకి ప్రొవైడ్ చేయడం కోసం. స్టూడెంట్స్ ఏంటమ్మా 3 attempts కదా, సో ఈజీగా రాసుకోవచ్చు. కానీ ఇందులో మనకి ఏ అటెంప్ట్ సెట్ అవుతుందండి అంటే ఇప్పుడు కనుక మీరు జాయిన్ అయితే, అంటే మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఫౌండేషన్ క్లాసెస్ మీరు స్టార్ట్ చేసి క్లాసెస్ వింటూ ఉంటే మీరు సెప్టెంబర్ ఎప్పుడు రాయొచ్చండి అంటే సెప్టెంబర్ 2025లో మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేయచ్చు. సార్ ఎలా సార్ సెప్టెంబర్ 25లో రాయొచ్చు? ఎందుకంటే హార్డ్లీ 5 months ఉంది కదా, ఇప్పుడు దాకా మేము అసలు అకౌంట్స్ చూడలేదు, మ్యాథ్స్ చూడలేదు, లేదంటే ఎకనామిక్స్ చూడలేదు, అన్నీ పాసిబుల్ అవుతాయా సార్ అండి అంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సెప్టెంబర్ 2025కి మనం ఎలాగా బ్యాచ్ రన్ చేస్తామండి అంటే ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఈ బ్యాచ్ ఎప్పుడు ఎండ్ అవుతుందండి అంటే జూలై 31st. ఎప్పుడు ఎండ్ అవుతుందండి అంటే 31st జూలైన ఎండ్ అవుతుంది. 31st జూలైన మీకు బ్యాచ్ ఎండ్ అవడం అంటే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిలబస్ మీకు కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మీకు మోస్ట్లీ సెప్టెంబర్లో 15th తర్వాత ఉంటాయి మా ఎగ్జామ్స్. అంటే 1.5 month మీకు ప్రిపరేషన్ టైం ఉంటుంది. బేసిక్గా అమ్మ సిఏ ఇంటర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే సిఏ కోచింగ్ మాకు టోటల్ 9 months ఉంటుంది కోచింగ్ చెప్పడానికి. అందులో 6 months క్లాసెస్ చెప్తాం, 3 months ఏమో ప్రిపరేషన్కి ఇస్తాం. అక్కడ ఎన్ని గ్రూప్స్? బోత్ గ్రూప్స్ ఉంటాయి. అంటే 6 papers ఉంటాయి. పేపర్ 6 అయినా సబ్జెక్ట్స్ మాత్రం 8 ఉంటాయి. సో మీకు బోత్ గ్రూప్స్ ఎన్ని months ప్రిపేర్ అవుతున్నాం? 3 months ఆఫ్టర్ కోచింగ్. ఇప్పుడు మరి ఫౌండేషన్ అంటే మనం ఒక గ్రూప్తో ఈక్వల్ చేసుకోవచ్చుగా. సిఏ ఇంటర్లో సింగిల్ గ్రూప్ తోటి మన సిఏ ఫౌండేషన్ ఈక్వల్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే 3 monthsలో హాఫే కదా మనకు కావాల్సింది. 1.5 month ప్రిపరేషన్కి ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది.
అందుకని సిఏ ఫౌండేషన్కి మేమేం చెప్తున్నామండి అంటే అందరికీ స్టూడెంట్స్, మీరు మీ సిఏ +2 ఎగ్జామ్స్ రాశారుగా, ఈ +2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. రిజల్ట్స్ ఎప్పుడో నెక్స్ట్ మంత్ ఎప్పుడో వస్తాయి. రిజల్ట్స్ వచ్చాక మీరు సిఏ ఫౌండేషన్ తీసుకుంటానండి అంటే మీకు రిజిస్ట్రేషన్ కట్ ఆఫ్ టైం అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ కట్ ఆఫ్ టైం ఎప్పుడండి సార్ అంటే ఏప్రిల్ 30 అనమాట. ఏప్రిల్ 30 లోపల మీరు సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఐసిఐ బాడీ తోటి కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. మీరు కనుక +2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి అవి కనుక లేట్ అయితే మీరు ఇంక ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోరు. మీరు ఏం చేస్తారు, సెప్టెంబర్లో రాయడానికి స్కోప్ ఉండదు. ఓకేనా? సెప్టెంబర్లో రాస్తే అడ్వాంటేజ్ ఏంటండి అంటే మన లైఫ్ స్పీడ్ అవుతుంది. సెప్టెంబర్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడమ్మా, జనవరిలో అంటే ఇక్కడి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 8 మంత్స్ టైం ఉంది. 8 మంత్స్ అన్నెసెసరీగా 4 మంత్స్లో అయిపోయేదాన్ని 8 మంత్స్ చేసుకున్నాము అంటే మన లైఫ్లో మనం ఒక 4 to 6 మంత్స్ని వేస్ట్ చేసినట్టే. అలా చేసుకోవద్దు. మీకు ఆపర్చునిటీ ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేశారనుకోండి, సరదాగా మీకు కోచింగ్ 4 మంత్స్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 మంత్స్లో మేము ఏం చేస్తామండి అంటే క్లాసెస్ టైమింగ్స్ మీకు ఈ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 ఉంటాయి క్లాసెస్. ఒక 2 మంత్స్ మాత్రం 8 to 8 పెడతాం. 4 మంత్స్లో 2 మంత్స్ 8 to 8 జరుగుతాయి. రిమైనింగ్ 2 మంత్స్ లేదా ప్రిపరేషన్ అప్పుడు సార్ 8 to 6 ఉంటాయి. పర్ఫెక్ట్గా సరిపోయే టైం ఇది. మనకి ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఫౌండేషన్. సెప్టెంబర్లో రాసుకోవడం మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ లైఫ్లో 6 మంత్స్ సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు మీరు. సార్ మీరు ఇదంతా కరెక్టే, మరి ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే +2 అయిపోవాలా, కంప్లీట్ చేయాలా, మనకు ఆ మార్క్స్ మెమో వచ్చి ఉండాలా? అవసరం లేదండి. మీరు +2 ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు హాల్ టికెట్ ఇచ్చుంటారుగా, ఆ హాల్ టికెట్ ఉంటే చాలు. 10th క్లాస్ మార్క్స్ మెమో +2 హాల్ టికెట్ ఉంటే చాలు. ఈ రెండింటిని పెట్టేసి మనం ఏం చేస్తామండి అంటే ఐసిఐ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎప్పటిలోపు ఏప్రిల్ 30 లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాసేస్తాం. ఇది మీ ఎలిజిబిలిటీ. ఫస్ట్ కొంతమంది డౌట్ పడుతుంటారు, సెప్టెంబర్ రాద్దామా జనవరి రాద్దామా అని. ఫస్ట్ అది క్లారిటీ తెచ్చేసుకోండి. యువర్ అటెంప్ట్ ఈజ్ సెప్టెంబర్కి ఫిక్స్ అవ్వండి. ఓకేనా? సరే, మన బ్యాచ్ ఏంటి సార్? బ్యాచ్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అంటే మీకు ఆల్రెడీ చెప్పుంటాం. ఫస్ట్ మన క్లాసెస్ వచ్చేసి ఫిజికల్ క్లాసెస్ జరుగుతాయి. మనకి ఫిజికల్ క్లాసెస్ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి సార్ ఫిజికల్ క్లాసెస్? ఎస్ఆర్ నగర్, హైదరాబాద్లో మన ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరేనమ్మా. మెట్రో స్టేషన్ 2 minutes వాక్. మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేస్తే మీకు ఫిజికల్ క్లాసెస్ జరుగుతాయి. మన టార్గెట్ అకాడమీ క్యాంపస్లో మీకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ సేమ్ ఇలాగే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ చెప్తాం. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఒకవేళ మీరు మిస్ అయితే, సార్ నేను దూరంగా ఉన్నాను, నా హెల్త్ బాగాలేదు సార్, సమ్డే ఒకవేళ క్లాస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రొఫెషనల్ కోర్సెస్ కదా, క్లాసెస్ మిస్ అయితే కష్టం అంట కదా, టఫ్ కదా కోర్స్, అలాగా క్లాసెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని అంటే అట్లాంటి వాళ్ళ కోసం ఏం చేస్తామండి అంటే ఫస్ట్ జూమ్ క్లాసెస్ ఇస్తాం. ఫర్ సపోజ్ మీరు డైలీ వస్తున్నారమ్మా, ఒక 2 days మీకు హెల్త్ బాగలేదు, ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు క్లాసెస్ మిస్ అవుతారుగా, అవి మిస్ అవ్వకుండా ఉండడం కోసం మేమేం చేస్తామండి జూమ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు జూమ్లో అటెండ్ అవుతున్నారుగా కొంతమంది, సేమ్ ఇంతే. ఇప్పుడు ఎలాగైతే మీరు క్లాసెస్ అటెండ్ అవుతున్నారో అలాగే మీరు జూమ్లో అటెండ్ అయిపోవచ్చు డైలీ. సార్ అది కూడా మిస్ అయింది, జూమ్ కూడా మిస్ అవుతుందిగా, హెల్త్ బాగలేదంటే ఫిజికల్ కుదరకపోతే జూమ్ కూడా ఒక్కసారి కుదరకపోవచ్చు. మరి అప్పుడు ఎలా సార్? అప్పుడు ఎలాగ సార్ అంటే మీకు రికార్డింగ్ వస్తాయి క్లాసెస్ అమ్మా. రికార్డెడ్ క్లాసెస్ టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్లో, మన మొబైల్ యాప్లో మనం ఏం చేస్తామండి అంటే క్లాసెస్ డైలీ బేసిస్లో అప్లోడ్ చేస్తాం. డైలీ బేసిస్లో అప్లోడ్ చేస్తాం అంటే ఈరోజు క్లాస్ జరిగితే ఈరోజు ఈవినింగ్ కల్లా మీ మొబైల్లోకి మీ క్లాసెస్ వచ్చేస్తాయి. మరి ఆ క్లాసెస్ని ఎన్నిసార్లు చూడవచ్చు అంటే అన్లిమిటెడ్, దెర్ ఈజ్ నో లిమిట్ హియర్. మీరు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు. కాకపోతే ఒక మొబైల్కే స్కోప్ ఉంటుంది.
ఆ ఒక్క మొబైల్లో మీరు ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు. ఎప్పటి వరకు సార్ అది? మీరు పాస్ అయ్యే వరకు. సెప్టెంబర్ రాస్తున్నా, లేదు సార్ రిజిస్ట్రేషన్ లేట్ అయింది, ఏదో రీజన్ వల్ల రిజిస్ట్రేషన్ మిస్ చేసుకున్నా, మరి అప్పుడేంటి సిచ్యువేషన్ అంటే మీకు ఏం చేస్తామండి అంటే సేమ్ క్లాసెస్ని జనవరికి ఫ్రీగా ఎక్స్టెండ్ అయిపోతాయి. రికార్డెడ్ క్లాసెస్ జనవరికి ఎక్స్టెండ్ అయిపోతాయి. ఈవెన్ సెప్టెంబర్కి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది జనవరి రాద్దాం అనుకుంటారు, సెప్టెంబర్ కొంతమంది మిస్ అవుతారు. వాళ్ళకి ఏం చేస్తారు సార్, మీరు ఒక్క ఛాన్స్ ఇస్తాం, జనవరి వరకు మేము ఫ్రీగానే మళ్ళీ క్లాసెస్ చెప్తాం. సెప్టెంబర్ అటెంప్ట్ అయిపోగానే మళ్ళీ సెకండ్ టైం క్లాసెస్ చెప్తాం. ఆ క్లాసెస్ మీరు వినొచ్చు, ఫ్రీగానే వినొచ్చు. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఓన్లీ సెప్టెంబర్కే కాదు, జనవరి వరకు కూడా మీరు తీసుకున్నట్టే. మన దగ్గర అడ్వాంటేజ్ అదే, 1+1 వస్తుంది. నెక్స్ట్ మీకు మెటీరియల్స్ అండి. మెటీరియల్స్ అనేవి పర్ఫెక్ట్గా కలర్ మెటీరియల్స్ ఇస్తారు. మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్యాకల్టీనే తయారు చేస్తారు. ఫర్ సపోజ్ నా మెటీరియల్ చూపించారనుకోండి, సిస్టమ్ ఇందులో డ్రైవ్ లేదమ్మా. నా మెటీరియల్స్ ఎలా ఉంటాయి అంటే నేనే ఓన్గా నా హ్యాండ్ రైటింగ్ తోటి రాస్తానన్నమాట. రాసి అంటే ఐప్యాడ్లోనమ్మా, ఐప్యాడ్లో రాసి వాటిని మీకు నేను నోట్స్లుగా ఇస్తాను. బేసిక్గా ఓల్డెన్ డేస్లో మేము చదువుకున్నప్పుడు ఏం చేసామండి అంటే ఫ్యాకల్టీ క్లాసులు చెప్తూ ఉంటారు, మేమేమో నోట్స్లు రాసుకుంటూ ఉంటాం. అందరూ స్టూడెంట్స్ ఎలా రాస్తారా సార్ అంటే క్లాస్లో 100 మంది ఉంటే అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ అయినా సరిగా రాయరు. ఒక 30-40 మెంబర్స్ ఏమో ఆఫ్ రాస్తారు. ఒక 20-30 మెంబర్స్ రాస్తారు కానీ దాని ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండదు. మన నోట్స్ని మనం రివిజన్ చేసినప్పుడు ఎంతో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో అదే నోట్స్ నేనే ప్రిపేర్ చేసి ఇచ్చాను అనుకో, అప్పుడు మీకేమవుతుందమ్మా, చాలా ఈజీ అయిపోతుంది సబ్జెక్టు. మెయిన్ ఏంటండి అంటే సిఏ వాళ్ళకి అకౌంట్సేనమ్మా మెయిన్గా హ్యూజ్ సిలబస్ ఉంటుంది. దాన్ని నేను చాలా సింప్లిఫై చేసేసి నేను ఓన్గా కూర్చొని దాన్ని సింప్లిఫై చేసి ఆ సింప్లిఫైడ్ మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను సింప్లిఫైడ్ మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు అకౌంట్స్ ఇంత ఈజీగా ఉంటాయి, ఆ అకౌంట్స్ అన్నీ ఫీల్ అయిపోతారు మీరు. నా క్లాసెస్ ఒకసారి విన్నాక మీరు జాయిన్ అవుతారుగా, డైలీ మీరే అంటారు సార్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయని ఫీలింగ్ తోటే మీరు ఎగ్జామ్స్కి వెళ్తారు. నెక్స్ట్ క్లాసెస్ అయిపోయాక ఏం చేస్తారు సార్, జూలై 31 అయిపోయింది కదా, జూలై 31 అయిపోయాక సిలబస్ అయిపోతుంది. 100% సిలబస్ మీకు కంప్లీట్ అయిపోతుంది. జూలై 31 అయిపోయాక మరి మేము ఖాళీగా ఉండాలా సార్, మేమే ఓన్గా చదువుకోవాలా? కాదమ్మా. ఏం చేస్తామండి అంటే మేము రివిజన్ షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం. ఏం చేస్తాం, స్టూడెంట్స్కి రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం. 2 టైప్స్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, సెకండ్ వన్ గ్రాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. గ్రాండ్ ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ పెడతాం. వీక్లీ అంటే సిలబస్ని వీక్ వైజ్గా డివైడ్ చేసి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ వీక్ ఈ సిలబస్, ఈ వీక్ సిలబస్ అని డివైడ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మరి గ్రాండ్ ఎగ్జామ్స్ సార్ వీక్లీ అయిపోగానే ఏం చేస్తామండి అంటే గ్రాండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. గ్రాండ్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఎలా పెడతారు, డిఫాల్ట్గా సిలబస్ మొత్తం పెడతారంటే అలా పెట్టాం. ఎలా పెడతామని అంటే సిలబస్ని ఏ, బి, సి అనే 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. మాకున్న ఎక్స్పీరియన్స్లు, మేము చేసిన అనాలసిస్, పాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ ట్రెండ్ అంటే ఎగ్జామ్ పేపర్ ట్రెండ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని అనాలసిస్ చేసి మన సబ్జెక్ట్ని ఏం చేస్తామండి అంటే 3గా డివైడ్ చేస్తాం. ఏబిసి కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. ఏంటి సార్ ఏ కేటగిరీ? ఏ కేటగిరీలో ఏంటండి అంటే 30% ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ సపోజ్ అకౌంట్స్ ఉందనుకోమ్మా, కొన్ని చాప్టర్స్ ఉంటాయి, కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో 20 మార్క్స్ వస్తుంది. పార్ట్నర్షిప్ అకౌంట్స్ 20 మార్క్స్ వస్తుంది. సోల్ ప్రొపరేటర్ 20 మార్క్స్ వచ్చింది. ఎన్పిఓ 20 మార్క్స్ వచ్చింది. ఇలాగ కంపల్సరీగా చాప్టర్స్ ఉంటాయి వచ్చేవి. పేపర్ ఎలా ఉన్నా సరే ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. అలాగా మ్యాండేటరీగా కంపల్సరీగా వచ్చే చాప్టర్స్ని ఏం చేస్తామండి అంటే ఏ కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఒక గ్రాండ్ ఎగ్జామ్ పెడతాం అన్ని సబ్జెక్ట్స్. నెక్స్ట్ 70% ఆఫ్ ద సిలబస్, 70%లో 30% కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్లస్ బి కేటగిరీ చాప్టర్స్ అంటే ఆ చాప్టర్స్ 50-50 స్కోప్ ఉంటుంది అన్నమాట రావడానికి.
మ్యూట్ చేసుకోండి అండి ప్లీజ్. న్యూగా జాయిన్ అయిన వాళ్ళు మీ మొబైల్స్ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేయండి. 70% ఆఫ్ ద సిలబస్ మీకు కండక్ట్ చేస్తాం. అంటే 30% ఏ కేటగిరీ ప్లస్ 40% బి కేటగిరీ. అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మొత్తాన్ని ఇలాగ డివైడ్ చేస్తామమ్మా. మనం డివైడ్ చేసి బి కేటగిరీ ఎగ్జామ్ రెండో గ్రాండ్ ఎగ్జామ్ రాసుకుంటాం. సి కేటగిరీ అంటే మన మెయిన్ ఎగ్జామ్స్కి 1 వీక్ 10 days ముందు ఉంటుందమ్మా ఈ ఎగ్జామ్. అప్పుడు 100% సిలబస్ పెట్టుకుంటాం. అంటే మొత్తం కంబైన్ చేసి ఏ కేటగిరీ బి కేటగిరీ అంటే సి కేటగిరీ చాప్టర్స్ కూడా. సో 3 categories కలిపి గ్రాండ్ ఎగ్జామ్ పెట్టుకుంటాం. ఇలాగ 3 levels ఆఫ్ ఎగ్జామ్స్. అంటే మీకు సిలబస్ జరుగుతున్నందుకు ఒక రివిజన్ జరుగుతుంది. సిలబస్ అయిపోయాక వీకెండ్స్లో 1 రివిజన్ జరుగుతుంది. గ్రాండ్ ఎగ్జామ్స్లో 3 రివిజన్స్ జరుగుతాయి. మొత్తం 4 రివిజన్స్, 3 to 4 రివిజన్స్ మీకు మిస్ అవ్వకుండా జరిగే విధంగా ప్లానింగ్ ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తే గ్యారంటీగా పాస్ అవుతారు. డెఫినెట్గా మీరు పాస్ అవ్వాలి. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ గోల్ అనమాట. నెక్స్ట్ మీకు ఏంటండి అంటే మనం ఇవన్నీ చెప్తున్నా సార్ అంతా ఓకే, క్లాసెస్ ఎవరు చెప్తారు? అందరూ క్వాలిఫైడ్స్ వస్తారమ్మా. మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న యంగ్ ఫ్యాకల్టీ వస్తారు. ఎవరండి అంటే నాలాగే 30, 32, 35 years లోపల ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు అందరూ. మన దగ్గర సీనియర్స్ పెట్టుకోము. ఎందుకంటే అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి వాళ్ళు అడాప్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళు బోర్డు మీదే చెప్తామంటున్నారు మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్. అండ్ స్టూడెంట్కి తగ్గట్టుగా వాళ్ళు ఫ్యాకల్టీ కన్వర్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. అందుకని మనం ఏం చేస్తామండి అంటే యంగ్స్టర్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ వీళ్ళు వచ్చి మీకు క్లాసెస్ చెప్తారు. దానివల్ల మీకు ఏమవుతుంది, యంగ్స్టర్స్ అనుకో మనకి పెద్ద గ్యాప్ ఉండదు మీకు మాకు. సో మీ ఆలోచనలు ఏంటి, మీరేం కోరుకున్నారనేది వెంటనే మేము తెలుసుకుంటాం. దాన్ని వెంటనే చేంజ్ చేసి చెప్పగలుగుతాం. సీనియర్స్ అనుకోండి, ఇప్పుడు మన పేరెంట్స్ని చెప్పమంటే కష్టమైపోద్దా, వాళ్ళు కూర్చొని చదవమంటే కష్టమా, ఆ టైప్ అనమాట. ఇప్పుడున్న టెక్నాలజీకి యంగ్స్టర్స్ అడాప్ట్ చేస్తుంటారు. మీకు ఫ్యాకల్టీ వస్తారు. ఫ్యాకల్టీ అమ్మ ప్రతి సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తారు. డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి మీకు ఎంత సింప్లిఫైడ్గా అంటే అంత సింప్లిఫైడ్గా క్లాసెస్ చెప్తారు. సో ప్రతి ఫ్యాకల్టీ కూడా అమ్మ మినిమం ఈచ్ ఫ్యాకల్టీ మినిమంలో మినిమం 10 batches డీల్ చేసిన వాళ్ళు. మినిమంలో మినిమం 10 batches. ఈచ్ బ్యాచెస్కి 100 నుంచి 200 పైనే స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఫౌండేషను, ఇంటరు, ఫైనల్. లక్కీ థింగ్ ఏంటో చెప్పనా, మీ ఫౌండేషన్కి వచ్చే ఫ్యాకల్టీనే ఇంటర్ అండ్ ఫైనల్కి కూడా వస్తారు. అంటే మీ ఇంటర్ చెప్పేది ఫైనల్ చెప్పేది సేమ్ ఫ్యాకల్టీ. సో దట్ ఏమవుతుందంటే ఒకటే ప్యాటర్న్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఫర్ సపోజ్ ఏంటి సార్ దానివల్ల బెనిఫిట్ అంటే, ఇప్పుడు అకౌంట్స్ ఉందమ్మా, అకౌంట్స్ నేను ఒక ప్యాటర్న్లో చెప్తా ఫౌండేషన్లో. ఇంటర్కి వచ్చేసరికి ఏమవుతుంది, నువ్వు నా దగ్గరే ఉన్నావు అనుకో, సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, నీకు చాలా ఈజీగా ఉంటుంది అకౌంట్స్ అనేది. అదే ఫైనల్కి వెళ్ళారు, ఫైనల్ కూడా నేనే ఉంటా, సేమ్ ప్యాటర్న్ ఏమవుతుంది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్ వరకు ఉన్న ఫ్యాకల్టీ మీ క్లాసెస్ చెప్పడం అడ్వాంటేజ్ ఏంటండి అంటే మీకు చాలా కంఫర్టబుల్గా క్లాసెస్ జరుగుతాయి. ఏ లెవెల్లో చెప్పాలి, ఫౌండేషన్కి ఏ లెవెల్లో ఉండాలి అనేది ఒక క్లారిటీ ఫ్యాకల్టీలో ఉంటుంది. సో ఆ ఫ్యాకల్టీస్ మీకు వచ్చి క్లాసెస్ చెప్తారు. ఓకేనా? సో ఇదమ్మా మనం ఓవరాల్గా మీకు చెప్పే క్లాసెస్ అనేవి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇంకా ఎవరిని పరిచయం చేసుకోలేదు, ఫస్ట్ రోజు కాబట్టి. టుమారో నుండి అందరం మనం కలుస్తాంగా. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. అన్మ్యూట్ చేసి మీరు డౌట్స్ అడగవచ్చు. ఎనీ డౌట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకా మన ఫ్యాకల్టీ వచ్చి ఇంట్రడ్యూస్ అవుతారమ్మా. ఎనీ డౌట్? అనిల్ కుమార్, ఆయేషా, దాక్షాయిని, గణేష్, జీవన్, ఎనీవన్, మీకు ఏ డౌట్ ఉన్నా? గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. బెనిఫిట్స్ సేమ్ ఉంటాయమ్మా. సో సిఎంఏ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, డిఫరెన్స్ ఏముండదండి సిఏకి సిఎంఏకి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటండి అంటే జాబ్కి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది.
ప్రాక్టీస్ పెడితే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ప్రాక్టీస్లో ఉన్నారనుకోండి మీరు క్వాలిఫై అయిపోయాక అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. సిఏలకి ఏంటండి అంటే ట్యాక్స్ ఆడిట్స్ ఉంటాయి, బ్యాంక్ ఆడిట్స్ ఉంటాయి. సిఎంఏలకి ఆ రెండు ఉండవు, స్టాచ్యూటరీ ఆడిట్స్ ఉండవు. అదే జాబ్కి వెళ్ళారనుకోండి, మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్స్ అని చెప్పేసి ఆపర్చునిటీస్ చూడండి. చూస్తే ప్రతి ఆపర్చునిటీ కూడా సిఏ ఆర్ సిఎంఏ అని ఉంటుంది, ఓన్లీ సిఏ అని ఉండదు. 95% ఆఫ్ ద జాబ్స్ మీకు ఇలాగే ఉంటాయి. అంటే నువ్వు సిఏ క్వాలిఫై అదే జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, సిఎంఏ క్వాలిఫై అదే ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏమవుద్దండి అంటే సిఏలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సిఏలో డెప్త్ ఏమవుద్దంటే ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ సిఏ ఫౌండేషన్లో అకౌంట్స్ ఉందనుకోమ్మా, ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ సిఎంఏ ఫౌండేషన్లో ఉంటుంది, సిఎంఏ ఇంటర్లో కూడా ఉంటుంది. అదే సిఏలో అయితే ఫౌండేషన్ ఉండదు, ఇంటర్లో ఉండదు. కానీ ఫౌండేషన్లో సిఏ ఫౌండేషన్ సిలబస్ యాస్టీస్గా సిఎంఏ ఇంటర్లో ఉంటుంది. అలాగా సబ్జెక్ట్ పరంగా కొంచెం ఈజీనెస్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొత్తం మనం అన్ని కంబైన్గా చదువుకుంటాం, బట్ లెవెల్స్ వైజ్గా ఇక్కడ ఈజీ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. డిఫరెన్స్ చూస్తే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. రెండో డిఫరెన్స్ ఏంటండి అంటే మీ కోర్సు స్ట్రక్చర్లో డిఫరెన్స్ వస్తుంది, మెయిన్ డిఫరెన్స్. ఫర్ సపోజ్ అంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను డిఫరెన్సెస్ చెప్పాలనుకోలేదు, సరే మీకోసం. సిఏ సిఎంఏ, సిఏ అనుకోమా, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం సెప్టెంబర్ 2025 మీరు పాస్ అవుతారు. మళ్ళీ సిఏ ఇంటర్ ఎప్పుడు రాస్తారండి అంటే అగైన్ సెప్టెంబర్ 2026లో రాస్తారు సిఏ ఇంటర్. ఇక్కడ బోత్ గ్రూప్స్ పాస్ అయ్యారనుకోండి, ఇక్కడ బోత్ గ్రూప్స్ పాస్ అయ్యారనుకోండి, మీరు ఆర్టికల్స్కి వెళ్తారు. అక్కడికి ఆర్టికల్స్ 2 ఇయర్స్ చేయాలి. అంటే సెప్టెంబర్ 2026 నుంచి 2 ఇయర్స్ కలుపుకుంటే 2028 సెప్టెంబరు అక్టోబరు ఆ టైంలో అయిపోతుంది. అంటే సెప్టెంబర్లో రాస్తే మీకు రిజల్ట్స్ వెంటనే రావుగా, రిజల్ట్స్ వచ్చాక స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ ఆర్ నవంబర్కి మీకు ఆర్టికల్స్ అయిపోద్ది. ఆ తర్వాత 6 మంత్స్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ వచ్చింది. అంటే 6 మంత్స్ యాడ్ చేసినాను 2028కి. మీ అటెంప్ట్ వచ్చేది ఎప్పుడండి అంటే మే 2029లో సిఏ ఫైనల్ రాస్తారు. అంటే మే 2029కి మీకు సిఏ అయిపోతుంది. మనం ఏ ఇయర్లో ఉన్నాం? 2025లో ఉన్నాం. అంటే ఎన్ని ఇయర్స్ అమ్మ? ఎక్కడి నుంచి 4 ఇయర్స్ ఉంటుంది. 4 to 5 ఇయర్స్ పడుతుంది. అదే సిఎంఏ స్ట్రక్చర్ చూడండి. సిఎంఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయితే ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారంటే ఫౌండేషన్ డిసెంబర్ 2025లో రాస్తారు. సిఎంఏ ఇంటరు జూన్ 2026 అండ్ డిసెంబర్ 2026 ఎగ్జామ్స్ రాస్తారు. మరి ఫైనల్ ఎప్పుడు రాస్తారు సార్ అంటే డిసెంబర్ 2027లో రాసేస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 2025 నుంచి 27కి 2 ఇయర్స్లో మీరు సిఎంఏ కంప్లీట్ చేసుకోవచ్చు. 2 to 2.5 ఇయర్స్లో సిఎంఏ కంప్లీట్ చేయొచ్చు. సో వచ్చే డౌట్ ఏంటండి అంటే ఇక్కడ ఆర్టికల్షిప్ డౌట్. సిఏలో ఆర్టికల్స్ ఎప్పుడు చేయాల్సారండి అంటే సిఏ ఇంటరు బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయ్యాకే మీరు ఆర్టికల్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే సిఎంఏ అయితే అలా కాదమ్మా, ఫౌండేషన్ క్వాలిఫై అయిపోతావా, ఫౌండేషన్ క్వాలిఫై అవ్వగానే నువ్వు ఆర్టికల్స్ని స్టార్ట్ చేసుకో. ఆర్టికల్స్ కూడా ఇక్కడ 15 మంత్సే. సో అలాగా మనం ఆర్టికల్స్ని సిఎంఏలో ఎర్లీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఎర్లీగా ఫైనల్ అటెంప్ట్ వస్తుంది. కానీ సిఏలో ఆపర్చునిటీ ఉండదు. దట్ ఈజ్ వై సిఏ కోర్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, సిఎంఏ లెంత్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సబ్జెక్ట్ పరంగా వచ్చేసరికి మీకు ఫౌండేషన్లో సిఏ ఫౌండేషన్ అయినా సిఎంఏ ఫౌండేషన్ అయినా 90% సేమ్ ఉంటుందమ్మా. 90% సిలబస్ సేమ్ ఉంటుంది. బట్ సిఎంఏ ఇంటర్కి వస్తే మాత్రం మీకు సేమ్ ఉండేది 50 to 60% మాత్రమే. రిమైనింగ్ 40% డిఫరెంట్గా చెప్పాల్సి ఉంటుంది. నా అకౌంట్సే చెప్పాను అనుకో, సిఏ ఇంటర్ అకౌంట్స్ సిఎంఏ ఇంటర్ అకౌంట్స్ అసలు మ్యాచ్ అవ్వవు. కంప్లీట్గా 2 బ్యాచెస్ చెప్తాం మేము, రెండింటిని సపరేట్గా చెప్తాం. సిఏ సిఎంఏకి సపరేట్ క్లాసెస్ జరుగుతాయి, రెండింటిని మెర్జ్ చేయటం ఉండదు మన దగ్గర.
ఓకేనా. దిస్ ఈజ్ ద బ్రీఫ్ డిఫరెన్స్. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎక్కువ వద్దు. మేమేం చేస్తామండి అంటే మీరు ఏది జాయిన్ అయినా సరే ఫౌండేషన్ వరకు సేమ్ నడుస్తుంది కదా, 2 రాసేయమని చెప్తాం రాయగలిగితే. లేదంటే సిఏ అయితే సిఏ కంప్లీట్గా రాసేయమంటాం, సిఎంఏ అయితే సిఎంఏ రాసేయమంటాం. ఇబ్బంది ఉండదు, మనం 2 డీల్ చేసుకోవచ్చు. అడిషనల్గా చదివేది ఏం పెద్దగా ఉండదు ఇక్కడ ఫౌండేషన్. సిఏ ఇంటర్కి సారీ మళ్ళీ ఒకసారి చెప్తారా? సిఎంఏకి జూన్ ఉంది కదా, ఇప్పుడు జూనా? ఇప్పుడు జూన్కి రిజిస్ట్రేషన్ టైం అయిపోయిందమ్మా. ఇప్పుడు జూన్లో మీరు రాయాలి అని అంటే మీరు జనవరి 31 కల్లా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మీకు జూన్ మిస్ అయిపోయింది. చేసుకుంటే మీరు రాసేయచ్చు. కోచింగ్ మీరు తీసుకొని మధ్యలో వెళ్ళి సెప్టెంబర్కి రాస్తాం కదా, సో మిడిల్లో సిలబస్ ఓవరాల్ మ్యాక్సిమం అయిపోతుంది, మీరు వెళ్ళి జూన్లో రాసేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎనీ డౌట్స్? గుడ్ ఈవినింగ్ అండి. ఎంపీసీ ఫౌండేషన్లో వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్ డౌట్. ఎంపీసీ వాళ్ళకి ఏమవుతుందండి అంటే సిఏలో మీరు ఇప్పుడు ఏదైతే ఎంఈసీలో చదివి ఉంటారో, ఎంఈసీ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే +2లో చదివి ఉంటారో అది జస్ట్ 2 బేసిక్స్ కూడా కదా, దానికంటే ముందు మనం ఫస్ట్ క్లాస్ చదివే ముందు ఎల్కేజీ యూకేజీ చదువుతాం చూసారా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఎల్కేజీ చదవకపోయినా సరే ఫస్ట్ క్లాస్ చదివితే మనకి నెంబర్స్ నేర్పిస్తారా? సేమ్ అలాగే, అంటే మేము చదువుకున్న రోజులు ఎల్కేజీలు 10 ఏళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ క్లాసే. సో సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే అంటే +2లో ఎంబీసీ సిఈసీ చదివినంత మాత్రాన సిఏ ఫౌండేషన్లో డైరెక్ట్గా అడ్వాన్స్ వెళ్ళిపోవటం ఏమి ఉండదు. వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళకైనా ఫౌండేషన్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. బేసిక్ అజంప్షన్ ఏంటంటే నా ముందు కూర్చున్న స్టూడెంట్స్కి ఏమీ రావు. మీకు అకౌంట్స్ అనే వాడు ఫస్ట్ టైం ఇప్పుడే వింటున్నారు, సో మీరు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారు మీ లైఫ్లో అనుకునే అజంప్షన్ తోటే నేను క్లాసులు చెప్తా. అప్పుడు నా ముందు ఎంపీసీ వాళ్ళు కూర్చున్నా, ఎంఈసీ వాళ్ళు కూర్చున్నా, లేదా సిఈసీ వాళ్ళు కూర్చున్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎంపీసీ అయినా నేను చెప్పిందే వినాలి, దట్ మీన్స్ 0 నుంచే స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఎంఈసీ అయినా 0 నుంచే స్టార్ట్ చేస్తాం, 2 బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. మన సిలబస్ కూడా అలాగే ఉంటుంది. సిఏ ఫౌండేషన్ సిలబస్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అయింది, కామర్స్ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో మన ఫౌండేషన్ సిలబస్ అలాగే ఉంటుంది. సో కాబట్టి ఎంపీసీ నుంచి వచ్చినా బైపీసీ నుంచి వచ్చినా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. క్లారిఫై అయిందా మీ డౌట్? 2 బేసిక్స్ నుంచి చెప్తాం, అంటే ఎంఈసీ వాళ్ళకు కూడా ఏం రాదనుకునే చెప్తాం. అలా చెప్తేనే సిఏ ఫౌండేషన్ లెవెల్ వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్? క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇప్పుడే వద్దమ్మా. అంటే ఫౌండేషన్ లెవెల్లో వచ్చేసి ఏమవుద్దండి అంటే సిఏ ఫౌండేషన్లోనేమో మీకు 2 పేపర్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే రాయాలి పెన్ను పేపర్. 2 పేపర్స్ ఏమో ఎంసీక్యూస్ ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25, అంటే ఒక ఎంసీక్యూ రాంగ్ పెడితే 0.25 మార్క్స్ కట్ అవుతాయి. సో 2 పేపర్స్ ఏమో ఎంసీక్యూ, 2 పేపర్స్ ఏమో డిస్క్రిప్టివ్ పేపర్స్ ఏమేంటండి అంటే నా సబ్జెక్ట్ అకౌంట్స్ అండ్ లా. ఎంసీక్యూస్ ఎకనామిక్స్ అండ్ క్వాంటిటేటివ్, దట్ మీన్స్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇవి ఎంసీక్యూ, ఇవేమో డిస్క్రిప్టివ్. ఎందుకంటే ఇలా పెట్టారు సిఏ వాళ్ళు అంటే జస్ట్ వాళ్ళ ఆలోచన విధానం చూస్తే మీరు ఏదైతే అకౌంట్స్ లా నేర్చుకుంటారో ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు ఈవెన్ రేపు క్వాలిఫై అయిపోయా కూడా ఈ 2 సబ్జెక్ట్స్ మీ లైఫ్ అంతా ఉంటాయి. మీ లైఫ్ అంతా అకౌంట్స్ ఉంటుంది, మీ లైఫ్ అంతా లా ఉంటుంది. బట్ ఎకనామిక్స్ మ్యాథ్స్ ఫౌండేషన్ వరకే ఉంటాయి. ఇంటర్లో మ్యాథ్స్ ఉండదు, ఎకనామిక్స్ ఉండదు, ఫైనల్లో మ్యాథ్స్ ఉండదు, ఎకనామిక్స్ ఉండదు, ఇక్కడితో అయిపోయింది. మరి మ్యాథ్స్ ఏమైపోతుంది సార్ అంటే మన అకౌంట్సే క్యాలిక్యులేషన్స్ ఉంటాయిగా, దాంట్లో లాగా ఉంటుంది. ప్లస్ కాస్టింగ్లో కొంచెం
మ్యాథ్స్ టైప్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగపడుతుంది అనాలిసిస్ అని. అంతేగాని మ్యాథ్స్ని అయితే మనం థియరమ్స్ అని ఇట్లాంటి ఏమీ చదువుకోం. నేను ఎప్పుడో చిన్నప్పుడు నా 10th చదివా, ఎంఎస్సీలో ఒకసారి చదివా, తర్వాత ఇంకెప్పుడు చదవాలా, వినలేదు కూడా. ఓకేనా? సో మ్యాథ్స్ ఇవి ఉండవు. సిఎంఏలో ఏమవుద్దండి అంటే 4 పేపర్స్ 4 సబ్జెక్ట్ని 2 పేపర్స్గా డివైడ్ చేస్తారు. అంటే మార్నింగ్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఫస్ట్ మార్నింగ్ జరిగేది 2 సబ్జెక్ట్స్ పెడతారు, 1-2 సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 50 మార్క్స్, సారీ 100 మార్క్స్. మీకు 50 MCQs వస్తాయి ఈచ్ సబ్జెక్టు. ఒక్కొక్క MCQ వచ్చేసి 2 మార్క్స్. సేమ్ అలాగే ఆఫ్టర్నూన్ కూడా. టోటల్ 400 జరుగుతాయి. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్. ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్. అన్ని MCQసే. 2 పేపర్స్ జరుగుతాయి ఎగ్జామ్స్, 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. 4 పేపర్స్ని 2గా డివైడ్ చేస్తారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకే రోజు సిఎంఏ ఎగ్జామ్స్ అయిపోతాయి. సిఏలో డే బై డే ఎగ్జామ్స్ జరుగుతాయి. 4 ఎగ్జామ్స్ సపరేట్గా జరుగుతాయి. ఇది 1 డేలో అయిపోతాయి ఎగ్జామ్స్ సిఎంఏ. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. నెగిటివ్ మార్కింగ్ లేదు సిఎం. అంటే నేనేం చెప్తానండి అంటే నువ్వు కానీ సిఏ జాయిన్ అయ్యావనుకో, నువ్వు డిఫాల్ట్గా సిఎంఏ రాసేయచ్చు, అదే ప్రిపరేషన్. దీనికోసం మళ్ళీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. అదే సబ్జెక్టు, అదే క్లాసెస్, వేరే ఏం తీసుకోవాల్సిన అవసరం. ఫౌండేషన్ వరకు మీకు ఒకటే, ఇంటర్కి వచ్చేసరికి మారిపోతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకా ఎనీ డౌట్? ఎనీవన్ చెప్పండి. లేదమ్మా, సిఏ ఫౌండేషను ఫీజు అమ్మ ఒకసారి మన స్టాఫ్ తోటి మాట్లాడండి. 630545087. ఇంకా నెంబర్స్ ఉన్నాయి, మీ పోస్టర్ చూపిస్తాను. ఇదిగో అమ్మ, ఈ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. మీరు ఫీజు ఒకసారి మాట్లాడవచ్చు. ఫీజు అనేది చాలా నామినల్ అమ్మ. నేను చెప్తా, అప్పర్ లిమిట్స్ చెప్తా, మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే మీకు ఎంతో కొంత కన్సెషన్ కూడా ఉంటుంది. బేసిక్గా అయితే 30,000 ఉంటుంది ఫౌండేషన్ ఫీజు. దీంట్లో మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రీ రిజల్ట్స్ కాబట్టి, అంటే మీకు +2 రిజల్ట్స్ రాకముందే జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు 25,000 ఫీజు ఉంటుంది. సింగిల్ పేమెంటే కట్టుకుంటే దానికి కన్సెషన్ ఉంటుంది. ఒకసారి మాట్లాడండి. సార్ ఇప్పుడు ఫీజు అడుగుతున్నారు కదా, రెండో డౌట్ ఏంటంటే స్టూడెంట్స్ది, ఫీజు కట్టించుకుంటారు కదా, మళ్ళీ ఏమన్నా ఫర్దర్గా జాయిన్ అయ్యాక ఫీజులు కట్టించుకుంటారా? నో. మన దగ్గర మీరు ఇప్పుడు ఏదైతే ఫీజులు పే చేస్తారో ఆ ఫీజెస్కి ఇదిగోండి, మీకు ఏదైతే పాంప్లెట్లు వేసామో ఇవన్నీ వస్తాయి, అన్నీ మీకు ప్రొవైడ్ అవుతాయి. ఫిజికల్ క్లాసెస్, జూమ్ క్లాసెస్, మెటీరియల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? అదమ్మా ఫీజెస్ చాలా నామినల్. మీరు బయట వాళ్ళతో కంపేర్ చేస్తుంటే రికార్డింగ్ కాబట్టి కాంట్రవర్సీ లాగా ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ ఫీజు గురించి బయట వాళ్ళు అయితే మినిమం ఫీజు 50,000 ఉంటుంది, ఆర్ 45,000 ఉంటుంది. ప్లస్ అంటారు. ప్లస్ అంటే మెటీరియల్స్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్స్ ఫీజు, ఇవి మళ్ళీ సపరేటు. ఇవి కాకుండా మళ్ళీ మీకు అప్లికేషన్ ఫీజులు ఉంటాయి, ఇలా రకరకాల ఫీజులు ఉంటాయి. ఇవన్నీ మన దగ్గర మనమేమి ఫాలో అయ్యేది రెగ్యులర్ కాలేజ్ కాదు కదమ్మా, కోచింగ్ సెంటర్. నేనేం క్వశ్చన్ చేస్తానంటే కోచింగ్ సెంటర్లో అప్లికేషన్ ఫీజు ఎందుకు కట్టాలంటాను నేను, పేరెంట్స్కి అదే చెప్తాను నేను ఎప్పుడు కట్టలేదు నేను చదివినప్పుడు. సో కాబట్టి మీరు కూడా చేయాల్సిన అవసరం. ఓకేనా? అందుకని మనం ఫీజెస్ నామినల్గా ఉంటాయి. ఎందుకు నామినల్గా ఉంటాయండి అంటే మీకు చెప్పే 4 ఫ్యాకల్టీస్లో 2 మేము డైరెక్టర్స్, మాకు శాలరీ లేవు కదా, ఆ శాలరీ లేదు కదా, ఆ బెనిఫిట్ మీకు క్యారీ చేస్తున్నాం అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అందుకని ఫీజు మన దగ్గర నామినల్గా ఉంటుంది. ఓకేనా? సరేనమ్మా, ఫ్యాకల్టీ వెయిట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్యాకల్టీ మీకు జాయిన్ అవుతారు ఇప్పుడు. ఓకేనమ్మా, బాయ్. మీ డౌట్స్ ఉంటే సార్ని అడగచ్చు ఒకసారి. ఆల్రెడీ ప్రవీణ్ సార్ డిస్కస్ చేశారు. సో ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ మోస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను, బట్ అప్పుడప్పుడు నేను తెలుగు కన్వర్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ థింగ్, దిస్ బ్యాచ్ ఈస్ స్పెషల్లీ ఫర్ ద ఫౌండేషన్ స్టూడెంట్స్, దట్ మే బీ CA ఆర్ CMA ఫౌండేషన్. అబౌట్ టార్గెట్ అకాడమీ గురించి ఫ్యూ వర్డ్స్. సార్ టార్గెట్ అకాడమీ, ఒక్క నిమిషం, రికార్డింగ్. Recording in progress. Target Academy is started 10 years ago, but in a different brand name in Guntur. So Gunturlo start chesam. The thing is, we have started with the CA. First lo CA start chesi, we merge the CA students, CMA students merge chesi cheppevallam.
Thereafter, we have separated CA and CMA after syllabus got changed at 2022. Separate చేసామండి CA, CMA ని separate చేసాం. We have separated the batches. And for the foundation point of view, there is a drastic difference between a CA and CMA foundation. అందుకని సెపరేట్ బ్యాచెస్ రన్ చేస్తాం. బట్ వాట్ ఎవర్ ది మర్జ్డ్ టాపిక్స్ ఆర్ దేర్ అవి మాత్రమే మర్జ్ చేస్తాం. బట్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ సపరేట్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ. ఐ డోంట్ నో, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ సిఏ ఉన్నారా సిఎంఏ ఉన్నారా అది తెలీదు. బట్ ద టీచింగ్ ప్యాటర్న్ గురించి వాట్ ఎవర్ ద టీచింగ్ ప్యాటర్న్ ఈజ్ దేర్, హౌ ద టీచింగ్ విల్ బీ అనేది సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ వాట్ ఈస్ మై ఎజెండా, నేనేం చెప్పబోతున్నాను. How the exams will be conducted, internal exams. The teaching ఎంత ఇంపార్టెంట్, whatever the teaching may be, the conceptual clarity స్టూడెంట్కి డెలివర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్ ఓరియంటెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్ కాన్సెప్ట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ మే లీడ్స్ టు ఫెయిల్యూర్. ఈవెన్ దో యు ఆర్ కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్, ఇట్ మే లీడ్స్ టు ఫెయిల్యూర్. సో లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్, వన్ స్టోరీ ఈజ్ దేర్. రీసెంట్లీ నేను ఒక పేరెంట్ని మీట్ అయ్యాను. హీఈస్ అ చార్టర్డ్ అకౌంటెంట్, హీఈస్ ఆల్సో క్వాలిఫైడ్. వాళ్ళ డాటర్ని మన దగ్గర జాయిన్ చేయడానికి తీసుకొచ్చారు. హీ వాంట్ టు జాయిన్ హిస్ డాటర్ ఇన్ అవర్ అకాడమీ. ఫస్ట్ జస్ట్ నార్మల్ చిట్ చాట్ ఇస్ దేర్. సో హౌ దట్ కోచింగ్ విల్ బీ అండ్ వాట్ ఈస్ ద మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ చిట్ చాట్ ఇస్ దేర్. ఫైనల్లీ హీ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడిగారమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన వాళ్ళ ఫాదర్ అంటే నాకంటే పెద్దవాళ్ళు. హీఈస్ వెరీ ఎల్డర్ టు మీ. హిస్ ఏజ్ ఈజ్ అరౌండ్ 55. నాకంటే చాలా పెద్దవాళ్ళు. హీఈస్ ఫ్రమ్ వన్ జనరేషన్, ఐఎమ్ ఫ్రమ్ వన్ జనరేషన్, అండ్ హిస్ డాటర్ ఈజ్ ఫ్రమ్ అనదర్ జనరేషన్. 3 generations టాకింగ్. ఫస్ట్ మా రోజుల్లో ఇన్ హిస్ డేస్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్వాలిఫై అయిపోయేవాళ్ళు. For example, only few people came to study this professional courses, CA or CMA, and most of the people got qualified in 5 years or whatever the span may be. Most of his friends got qualified, he and his friends. In our generation, only 50% of our friends got qualified. Who came to CA and who qualified is only 50%. Then what about his daughter's generation? Only 10% or only 5%, even not only in the first attempt, overall are qualifying. Remaining students are dropping out. So what is the reason? You are in a teaching field, you are running the institute, will you explain it? అన్నారు. నాకు ఒక్క సెకండ్ కన్ఫ్యూజన్. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏముంది సార్? యు ఆల్రెడీ నో ద ఆన్సర్. You know that generational difference. In your days, there is only few syllabus is there, and the question paper is very easy. So if you study that syllabus, the questions you have studied in the syllabus, repeat in the exam, and you qualified. Because only few people are attempting the exam, they try to simplify the exam, they try to qualify you. That is a fact, everybody knows. In our days, most of the people have a knowledge and they are trying to do the CA. That's why papers got difficult. They are difficult in the papers, and there is a coaching. There is no proper coaching in those times. There is no proper books in those times. But we have managed to study and qualify. Why? Because there is no smartphone in our hands. Smartphone లేదమ్మా మా దగ్గర. సార్ మీరు చెప్పిందంతా కరెక్టే, బాగానే ఉంది, ఓకే ఫైన్. దెర్ ఈజ్ నో స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆన్సర్ కాదు. బట్ ఇంకొక రీజన్ ఉంది. ఏంటి సార్ అది అంటే, ఇన్ అవర్ డేస్ వీ లెర్న్ ద కాన్సెప్ట్ ఫ్రమ్ ది ఫ్యాకల్టీ దగ్గర నుంచి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మేము ఏం చేస్తాం సార్ అంటే, ఆఫ్టర్ దట్ వి ప్రాక్టీస్ దట్ కాన్సెప్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ అనలిటికల్ అప్రోచ్. కాన్సెప్ట్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో, ద అప్లికేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. The analytical brain is also important. Till now, from intermediate up to intermediate, if you are capable to understand whatever the faculty is saying is enough to qualify and enough to crack the exam, enough to be first in your town. సార్ నువ్వు టౌన్ ఫస్ట్ రావడానికి, ఆ స్టేట్ ఫస్ట్ రావడానికి నువ్వు ఫ్యాకల్టీ చెప్పింది అర్థం చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇన్ అ ప్రొఫెషనల్ కోర్స్
In addition to that understanding capability, you should maintain analytical capability also. You should be a professional. To become a professional, you should also develop your analytical skills in addition to conceptual clarity. How can you develop these analytical skills? Only few people can train these analytical skills. We are expert in training these analytical skills. So if you are expert in training analytical skills, you are far ahead from the teaching of concept. కాన్సెప్ట్ టీచింగ్ నుంచి చాలా దూరం వెళ్ళి నువ్వు ఎక్స్పీరియన్స్డ్ అయితేనే అనలిటికల్ స్కిల్స్ని స్టూడెంట్కి డెవలప్ చేయగలవు. సార్, how is it possible? Because in our each and every faculty we teach for a foundation, we same faculty teach for the inter, same faculty teach for the final. 3 levels ఒకే ఫ్యాకల్టీ ఉంటారమ్మా మా దగ్గర. And these faculty are full time teaching. They don't have other works. They are full time in the campus, they are full time in the teaching, they are taking care of the students and their doubts, and they teach in a detailed manner. So each and every concept is should be taught by the student in a 3 times, 3 manner. First time is a conceptual clarity, second time is the application of the concept, third time is the practicing of the concept. Everything should be done in the classroom. That is the reason our students are getting qualified in early attempts, and they got the conceptual knowledge and they are good at analytical skills, because we are following some separate pattern which is not found in the other institutes. Giving a conceptual clarity is not enough to qualify the exam. You should also train the students in an analytical way. For that purpose, we have a separate pattern of exams. So whether students have learned or not, so to know that thing, we conduct the different pattern of exams. మేము చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామమ్మా. ఎలా సార్ అంటే వెరీ సింపుల్. ఇఫ్ స్టూడెంట్ లర్న్ వన్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ ఏదో చదువుకున్నారు, a+b² ఏదో చదువుకున్నారు, యూ నో ద ఫార్ములా. a+b² ఫార్ములా ఏంటి? ఎవరైనా చెప్తారో చూద్దాం, గుర్తుందో లేదో. a+b² ఫార్ములా ఏంటమ్మా? a² + b² + 2ab. I have a doubt. Being knowledge of this formula, can you solve any question framed based on this a+b² అంటే a+b² బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా a+b² ఫార్ములా తెలిస్తే చాలు సాల్వ్ చేసేయగలవా? ఈజ్ ఇట్ రైట్? చేసేయగలరా? కెన్ యూ సాల్వ్ ఎనీ క్వశ్చన్ being a knowledge of a+b² formula? Can you solve any question from a+b²? No, చేయలేము. ఎందుకు అంటే డైరెక్ట్ ఫార్ములా అడిగితే చేయగలం సార్, బట్ ఇఫ్ ద క్వశ్చన్ గివ్ ఇండైరెక్ట్లీ డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డైరెక్ట్గా ఇవ్వడు, బి డైరెక్ట్గా ఇవ్వడు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ బి, ఫైండ్ ఏ. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ, ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఫస్ట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్, దెన్ ఫైండ్ ఏ, దెన్ ఫైండ్ బి, దెన్ అప్లై టు a+b². Then you know that you get the answer, will get the answer. So this is nothing but an application of the concept. Knowing the concept is knowing the a+b² formula, but to solve the question, you should have the application knowledge, how to decode the question and how to analyze the question. That thing should be done. So అందుకని మీరు కోచింగ్ అనేది చాలా అవసరం. మీకు ఆ కాన్సెప్చువల్ a+b² ఫార్ములా రావడానికి ఒక ఫ్యాకల్టీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై దట్ ఫార్ములా, లర్న్ ఫ్రమ్ దిస్ సమ్ ఎక్స్పర్ట్. వేర్ షుడ్ యూ ఫౌండ్ ద ఎక్స్పర్ట్? టార్గెట్ అకాడమీ is a place which I personally, I'm 10 years experienced faculty. I teach mathematics and also some part of mathematics which is related to the accounts, nothing but time value of money, those kind of things I teach. And economics, some part of economics in foundation. And I teach a DT in GST in intermediate level and auditing in intermediate level, and also I teach DT and IDT in a final level and cost audit in a final level. So I'm training the foundation student, I'm training the intermediate student, and also I'm training the final student. I know how to teach to the foundation student because they are from the different background, they don't know everything. I am teaching the intermediate student also because they know something and they don't know something. I am also teaching final student. They know everything, but they don't know some few concepts. They required some expertise level of teaching. So we are teaching at the different levels. So
we are expertise in that concepts, every concept, every faculty is expertise, and we are also experienced in conducting the exams. So let me tell you one thing. So in our last attempts, whatever the foundation or inter or final, so whatever the papers we have conducted in our institute, nothing but internal exams, the final paper, whatever the final paper conducting ICA or ICMA, in that paper 80% of the questions are from our internal exams. 80% of the questions are from our internal exams without any change. So that is the way of analysis we are doing for CA and CMA. So this is the thing. సో ఇదమ్మా మేము చెప్పేది. ఏసీ క్లాస్ రూమ్స్ ఓకే, హైదరాబాద్లో గుంటూరులో అయితే ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయేమో, హైదరాబాద్లో వీ యూస్ టు డూ ఏదైనా కొంచెం వీటి ఉన్నప్పుడు ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఫ్రీ రికార్డింగ్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ సార్ చెప్పుంటారు. వన్ థింగ్ ఐ నీడ్ టు హైలైట్. సో ఏంటి సార్, వాట్ ఈస్ ద థింగ్? వెరీ సింపుల్ థింగ్. ఇఫ్ యూ జాయిన్ ఎనీ ఇన్స్టిట్యూట్, if you want to inquire any institute, and if you want to join in any institute, check these items. First thing, who are the faculty? For example, in Target Academy, Praveen sir is there, he teaches this thing. Another Praveen Kumar sir is there, he teaches this thing. What is the proof? Open the YouTube, open Target Academy channel. Every day videos are posting. That is the proof for their teaching. Every day the classes are conducting in Target Academy face to face, and also they are giving the live streaming, and also they are giving the recording classes. That is the proof. YouTube. Next thing, Viswa sir is there, economics. Jani sir is there, accounts and law. Sai Kumar sir is there, accounts and law. Max faculty is there, stat faculty is there. Savanya madam is there for max. Stat faculty is there. Sure. Check that faculty list and check whether they are teaching or not. Yes, they are teaching. They are in the YouTube, and every day videos are uploading. Second, really the institute is there, existed or not? Yes, the institute is existed. What is the location of institute? Check that institute and discuss with the management. Then the basic thing, who are teaching in Target Academy? They are in the administration. If you want to take administration, if you come to institute, you can meet either me or Praveen Kumar sir. We are only the faculty. We are only the main faculty in a Target Academy. నాతో కానీ ప్రవీణ్ కుమార్ సార్తో కానీ మీట్ అయితేనే అడ్మిషన్ వస్తుంది, లేదా ఫోన్ కాల్తో అయినా మాట్లాడి ఉంటారు కంపల్సరీ. సో అంటే ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి వీ నో ద డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అండ్ ఆల్సో స్టూడెంట్స్ వీ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. అట్ ఎనీ టైమ్ స్టూడెంట్స్ విల్ కాల్ టు us and they tell their problems, mostly academic or administration problems. We solve the problems in a immediately next day. That is a way of culture in our Target Academy. If they don't understand the concept, just call to us. Sir, I have not attended this class. I just want a clarity in that concept. Could you please explain me? A phone call. That kind of freedom we have given to the students. Any student you can check. Any student can call to the faculty at any time, either WhatsApp or anything. The faculty will respond to the student, not only in the class, in other time also. That is a way of culture we have established for the sake of students, and we give a 100% and 200% attention and 200% efforts to qualify to the students. Then it is your duty to qualify. 100% ఎఫర్ట్స్ ఇస్తామమ్మా, 200% ఎఫర్ట్స్ ఇస్తాము మీరు క్వాలిఫై అవ్వడానికి. అవి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ క్వాలిఫై, ఐ అష్యూర్ యూ. సో వై ఐఎమ్ టెలింగ్ ఇన్ అ వీడియో, ఇన్ అ రికార్డింగ్, మీరు తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోచింగ్ ఆర్ ఆఫ్టర్ సిలబస్ ఇస్ కంప్లీటెడ్, యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ క్వశ్చన్ మీ బై షోయింగ్ దిస్ వీడియో. నేను యూట్యూబ్లో కూడా పెడతాను ఇది. ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియో ఇన్ యూట్యూబ్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ థింగ్. So just I will deliver those things. If I have failed to deliver those things, you can question me on record. So record lo cheptuna, on record. Then fees, we are giving it for a reasonable fees, I think so. So of course I know for less than this fees also most of the people are giving. Those are not the trustworthy institutes. You can check that one. But for other institutes are there, they are giving for the more premium fees, but they are giving the very least quality of services.
we know that thing, but in this video we can't discuss those names also. You can check, but be careful. సో ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలనమ్మా, క్లాసెస్ స్టాప్ అవ్వు, క్లాసెస్ కంటిన్యూగా రన్ అవుతాయి. ఏ డేట్ అయితే మేము చెప్తామో ఆ డేట్కి సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ సార్ చెప్పుకుంటారు సిలబస్ గురించి. రివిజన్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయితే స్టార్ట్ చేస్తామో అప్పుడు కరెక్ట్గా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ డెలివర్ టు ది స్టూడెంట్స్ వితౌట్ ఎనీ బ్రేక్ అండ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. So those are the things I can promise and I can assure you. You can for sure you can join in a Target Academy and get the success. So one thing, batch eppudu we are displaying the date 27 March 2025. Most of the people are asking me, sir, there is a festival near ahead, there is a Ugadi is there and Ramzan is there. You are starting the batch just before the festival. Just I am starting to brush up the basics, also to tell the syllabus and to sell the schedule and to explain our teaching pattern, to establish that bonding. We are starting a bit earlier. That's it. So please attend the online classes, through online classes or through offline also you can attend. So we are there, even though in festival day also we are there in the campus. We'll be there and you can attend the classes and also you can meet us. So I request everybody, attend the classes regularly. I promise you, you will enjoy the classes for sure. And also whatever the 3 days is there, 27, 28, 29 or up to the festival, it is not a waste of time. You definitely enjoy and you definitely get the better experience, greater experience, because we establish a bonding between the student as just we will try to establish. First just ఊరికే పార్టిసిపేట్ చేయండి అమ్మా, జస్ట్ ఒక థింగ్ పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా ఒకళ్ళు పార్టిసిపేట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాను ఏంటి అని వే ఆఫ్ టీచింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాను. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఈవెన్ ఎవరైనా సరే ఎనీబడి జస్ట్ పేరు పలుకుతాను. మీకు ఇష్టమైతే జస్ట్ రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే వద్దు. వంశీ, కే వంశీ, కే వంశీ. You want to speak, you can speak. Sania, Muhammad Sania. Actually you are in a mute, you can unmute and talk. If you want to talk, you can unmute. Yeah, Sania. So where are you from? I'm from Hyderabad. Okay, fine. So you just completed your intermediate exams, right? No, sir, it's my third attempt. Okay. So are you planning for online classes or offline classes? Offline classes. Offline classes. When are you coming? I come after Ramzan. After Ramzan, okay sir. Okay, fine. Okay. Anil Kumar. తర్వాత మాట్లాడదామా. ఇలా ఒక డిస్కషన్ అమ్మా. జస్ట్ ఎందుకు సార్ ఈ డిస్కషన్ ఎందుకు సార్ స్టూడెంట్స్తో అంటే, వన్ థింగ్, అప్పుడే నాకు వాళ్ళు కాల్ చేయగలరు. దెన్ ఓన్లీ దే కెన్ కాల్ టు మీ, దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ దే కెన్ ఆస్క్ డౌట్స్, దే కెన్ షేర్ ద ప్రాబ్లమ్స్ టు మీ. ఇలాంటి బాండింగ్ అనేది అవసరం అమ్మ స్టూడెంట్తో. బికాస్ స్టూడెంట్ చెప్పకపోయినా మేము అర్థం చేసుకోగలం, వీ కెన్ అండర్స్టాండ్ ద స్టూడెంట్ ప్రాబ్లమ్స్. స్టూడెంట్ చెప్పినప్పుడు కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ తెలిస్తే వాళ్ళు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్, వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, ఇలాంటివి కూడా తెలుస్తాయి. దట్ ఈస్ ద రీజన్ వి జస్ట్ బిహేవ్ లైక్ ఎ ఫ్రెండ్స్ టు ది స్టూడెంట్స్. అమ్మ ఎవరో వచ్చారు, అన్మ్యూట్ చేశారు ఎవరో, కనబడట్లేదు. రైట్, మన టైం అయితే అయిపోయింది 4:03. జస్ట్ ఒకే సింపుల్ థింగ్ నేను చెప్పడానికి వచ్చింది ఏంటి సార్ అంటే, వన్ అష్యూరెన్స్ ఇస్ దర్ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ అష్యూర్ యూ ద క్లాసెస్ విల్ బీ కండక్టెడ్ on a regular basis and exams will be conducted on schedule, and every concept will be explained in a detailed manner. Every exam paper is conducted in a as per the technical analysis, and mostly this thing I will not assuring you. Mostly at least 50% of the questions from the main exam is from our internal exams.
So this is not an assurance. Last point is not an assurance. We are expecting at least 50% of questions will come in the main exam. So regarding material. So what about the material? So regarding material, so we are preparing the material in a most prestigious manner. మీరు చూసుకుంటే మెటీరియల్ అనేది ది బెస్ట్ మెటీరియల్ ఉంటుందమ్మా టార్గెట్ అకాడమీది. వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ ఇన్ ద మార్కెట్. ఆ మెటీరియల్ ఎలా తయారు చేస్తాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ మెటీరియల్ ఇన్ ద ఎగ్జామ్స్ అనేది విశ్వాస్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విశ్వాస్ సార్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీ అమ్మ. మాతో నుంచి ఫస్ట్ నుంచి ఉన్నారు, ఫుల్ టైం టీచింగ్లో ఉంటారు. ఫైనల్ చెప్తారు, ఇంటర్ చెప్తారు, ఫౌండేషన్ చెప్తారు. వెరీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ. విశ్వాస్ సార్కి చాలా మంచి పేరు ఉంటుంది. కాస్టింగ్ అంటే చాలా మంచి పేరు ఉంటుంది. సార్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అండ్ విశ్వాస్ సార్ వచ్చి మెటీరియల్, ఎందుకంటే మెటీరియల్ ఎందుకు విశ్వాస్ సార్ అంటున్నానంటే, విశ్వాస్ సార్ మెటీరియల్ తయారు చేశారంటే అది ఇక వేరే లెవెల్ ఉంటుంది. మేమందరం కూడా తయారు చేస్తాం, బట్ విశ్వాస్ సార్ మెటీరియల్ సంథింగ్ స్పెషల్. అందుకని మెటీరియల్ గురించి ఆయన మాట్లాడితేనే బాగుంటుంది. సో విశ్వాస్ సార్ వచ్చి మాట్లాడతారమ్మా మెటీరియల్ గురించి. అలా ఒక్కొక్కసారిని పరిచయం చేస్తూ ఉంటాం మేము. సో ఇక్కడ మీరు కూడా సార్ల గురించి తెలుస్తూ ఉంటుంది, ఎవరు ఎలా టీచ్ చేస్తారు ఏంటని. నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టాక్ అబౌట్ ద మై టీచింగ్ ప్యాటర్న్. నేను ఎలా టీచ్ చేస్తాను, నేను ఎలా సిలబస్ చెప్తాను, నా టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీని గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అమ్మా. బాయ్, ఆల్ ది బెస్ట్. So guys, I am Vishwanath, your faculty for economics. సో మీ ఫౌండేషన్లో ఎకనామిక్స్ పోర్షన్ని మెయిన్గా డీల్ చేస్తాను. సో ఈరోజు క్లాస్లో మనము నథింగ్ బట్ ఈరోజు బేసిక్ క్లాస్లో కాన్సెప్ట్ స్టార్ట్ చేయను, కానీ మీకు ఓవరాల్గా మన టార్గెట్ అకాడమీలో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి మనం ఏ బ్యాచ్కి అయినా సరే ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఏంటో ఒకసారి క్లియర్గా డిఫైన్ చేస్తాను, క్లియర్గా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది. మనము జనరల్గా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కేటగిరీస్ ఫాలో అవుతాం. సో మెటీరియల్స్లో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. సో అల్టిమేట్గా మనకు కంప్లీట్లీ ఎంసీక్యూసే కాబట్టి మీరు పర్టికులర్గా థియరిటికల్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్ ఉంటే చాలు. నేను ఎకనామిక్స్ పాయింట్ మాట్లాడుతున్నాను. సో అల్టిమేట్లీ ప్రతి మెటీరియల్ కూడా ప్రతి సబ్జెక్టు కూడా సేమ్ టైప్ ఆఫ్ టెక్నిక్సే ఫాలో అవుతాము, సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతాము. బట్ నేను పర్టికులర్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనం ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ ఉంటుంది. ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్లో ఏముంటుంది అంటే, మనం పర్టికులర్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో, మనకు బోర్డు వాళ్ళు ఏవైతే టాపిక్స్ ఇచ్చారో, జనరల్గా బోర్డు మెటీరియల్ ఓపెన్ చేస్తే ప్యారాస్లో ఉంటుంది. కరెక్టా? బోర్డు మెటీరియల్ ఓపెన్ చేస్తే ప్యారాస్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ప్యారాస్ కాకుండా ప్రతిదాన్ని కూడా చార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. నథింగ్ బట్ సమ్ డయాగ్రమెటికల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఇలా డయాగ్రమెటికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, అనలైజ్ చేయడానికి ఈజీ ఉంటుంది, గుర్తుంచుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీ నార్మల్గా థింక్ చేయండి, ప్యారాస్లో చదవడం బెటరా, ఖచ్చితంగా డయాగ్రమెటికల్ ప్రజెంటేషన్లో చదవడం బెటరా అంటే అల్టిమేట్గా డయాగ్రమెటికల్ ప్రజెంటేషన్. సో కాబట్టి మేమేం చేస్తామంటే, మోస్ట్ ఆఫ్ దిస్ థియరీ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసేస్తాం. దీనివల్ల మోర్ ఓవర్ ఫస్ట్ మీకు టైం సేవింగ్ అవుతుంది, ఈజీగా గుర్తుడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కాన్సెప్ట్స్ క్లారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో డయాగ్రమెటిక్స్ అయితే మన మైండ్లో ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీకు అది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. కాన్సెప్ట్ మెటీరియల్లో మీకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, పర్టికులర్గా కొన్ని పాయింట్స్ని హైలైట్ చేస్తాం. కీవర్డ్స్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే కీవర్డ్స్ని హైలైట్ చేస్తాం. కీవర్డ్స్ని హైలైట్ చేస్తాం. ఈ కీవర్డ్స్ని హైలైట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ప్రతి థియరీ పార్ట్ చదువుతున్నప్పుడు ఏ పాయింట్స్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలో తెలుస్తుంది. అఫ్కోర్స్ ఫ్యాకల్టీ అదే ప్యాటర్న్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీరు తర్వాత రివిజన్ చేస్తున్నప్పుడు కూడా ఆ కీవర్డ్స్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చదవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నథింగ్ బట్ ఆ కీవర్డ్స్కి కలర్ చేంజ్ అవుతుంది, ఫాంట్ కలర్ చేంజ్ అవుతుంది. మెటీరియల్ అంతా కూడా బ్లూ కలర్లో ఉంటుంది, మన జనరల్గా బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్ ప్రింటింగ్. సో పర్టికులర్ కీవర్డ్స్ రెడ్ కలర్లో రావడము, గ్రీన్ కలర్లో రావడము అలా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, కీవర్డ్స్ని కూడా ఎక్కువ స్ట్రెస్ చేసి చదివే స్కోప్ మీకు ఏవి ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలన్న పాయింట్ అర్థమవుతుంది. ఇక్కడ మీకు బోనస్ పాయింట్ ఏంటి అంటే,
ఈ కీవర్డ్సే మనకు మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ మెయిన్ ఎగ్జామ్ ఎంసీక్యూస్. సో మెయిన్ ఎగ్జామ్స్లో ఏ పాయింట్స్ మీద ఎక్కువ ఎంసీక్యూస్ అడిగే స్కోప్ ఉందో వాటిని ఇక్కడ మేము కీవర్డ్స్గా చేసాం మెటీరియల్లోనే. సో పారాగ్రాఫ్స్లో ఉన్న కంటెంట్ అంతా కూడా డయాగ్రామెటిక్లో కన్వర్ట్ అయింది, చార్ట్ ఫామ్లో కన్వర్ట్ అయింది. చార్ట్ ఫామ్లో కన్వర్ట్లో కూడా అల్టిమేట్గా కొన్ని కీవర్డ్స్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. దీనివల్ల మీకు ఏమవుతుంది, ఎంసీక్యూస్లో ఏ పాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అనేది ముందుగానే తెలిసిపోతుంది ఈజీగా. ఈవెన్ బిఫోర్ యూ స్టార్టింగ్ ద ఎంసీక్యూస్ క్వశ్చన్, ఎంసీక్యూ క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా ముందుగానే కాన్సెప్ట్ పరంగా ఏ టైప్ ఆఫ్ థియరీని ఎక్కువగా స్ట్రెస్ చేసి ఎంసీక్యూస్గా ఇచ్చే ఛాన్స్ ఉందనేది తెలిసిపోతుంది ఈజీగా. సో దట్ అల్టిమేట్గా ఇది మీకు బెనిఫిట్ అవుతుంది, ఏ కాన్సెప్ట్ని కూడా మిస్ చేసే స్కోప్ ఉండదు. సో ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ మెటీరియల్, మనం ఇచ్చే మెటీరియల్ ఫస్ట్ కేటగిరీ ఆఫ్ మెటీరియల్. సెకండ్ కేటగిరీ ఆఫ్ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ ఎంసీక్యూస్ ఉంటాయి, మొత్తం అన్ని ఎంసీక్యూసే ఉంటాయి. డిస్క్రిప్టివ్ ప్యాటర్న్, సిఏ వాళ్ళకి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్స్ కంప్లీట్లీ ఎంసీక్యూసే ఉంటాయి ఫర్ బోత్ సిఏ సిఎంఏ ఇద్దరికి కూడా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ నుంచి రిక్వైర్మెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని రిక్వైర్డ్ ఎంసీక్యూస్ ఉంటే బెటర్ అని ఫీల్ అవుతామో కాన్సెప్ట్ క్లారిటీ రావడానికి, అన్ని టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ ఇందులో ఉంటాయి. సో కాన్సెప్ట్ మెటీరియల్లో మీకు ఎలా ఉంటుందంటే ప్యాటర్న్, ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, క్లియర్గా డిస్కస్ చేస్తాం కాన్సెప్ట్ని. ఈ కాన్సెప్ట్లోనే ఖచ్చితంగా ఎంసీక్యూస్ కనెక్ట్ చేస్తూ కీవర్డ్స్ ఉంటాయి. వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే ఒక 2 or 3 ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఎంసీక్యూస్ డీల్ చేస్తాం. అంటే ఆ కాన్సెప్ట్ డీల్ చేసిన వెంటనే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్ ఎంసీక్యూస్ కూడా మనము కాన్సెప్ట్ మెటీరియల్లో డీల్ చేసేస్తాం. సో దట్ ఇక్కడ మీకు కొన్ని ఎంసీక్యూస్ కవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. వెన్ ఇట్ కమ్స్ టు ఎంసీక్యూస్ ఇవి 3 పార్ట్స్గా ఉంటాయి, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. నథింగ్ బట్ కేటగిరీ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. బి కేటగిరీ ఏతో కంపేర్ చేస్తే సమ్ లిటిల్ బిట్ లెస్ ఇంపార్టెంట్ బట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్సే, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగా. కేటగిరీ 3 క్వశ్చన్స్ కాస్త కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, నథింగ్ బట్ మనకు టఫ్ క్వశ్చన్స్ అని ఉంటాయి కదా కొన్ని, కాస్త కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే కానీ అంత హై ప్రయారిటీ అయితే కాదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే కానీ అంత హై ప్రయారిటీ కాదు. ఈ 2 కేటగిరీస్ కూడా కేటగిరీ సిలోకి వస్తాయి. సో ఫ్యాకల్టీస్ మీకు చాప్టర్లో ఎంసీక్యూస్ డీల్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏది కేటగిరీ ఏ క్వశ్చన్, ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏది ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్, ఏది కాంప్లికేటెడ్, దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేస్తాం మనం ఫర్ బోత్ సిఎంఏ అండ్ సిఏ. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే వన్స్ అది ఏ కేటగిరీ క్వశ్చన్ అని తెలియగానే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. డెఫినెట్గా ఆ టెనికాస్ ఆ కాన్సెప్ట్ని చదివే ఆ ఎంసీక్యూని కంప్లీట్ చేస్తారు. సో దట్ మీకు క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని తెలుసు, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారని తెలుసు, బోర్డ్ మెటీరియల్లో కూడా ఉందని తెలుసు. ఇవన్నీ క్వశ్చన్స్ ఇలాంటి హై కేటగిరీ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతుండడం వల్ల ఈ క్వశ్చన్స్ మీద డెఫినెట్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదువుతారు. సెకండ్ కేటగిరీ చెప్పాం కదా, మరీ అంత హై కేటగిరీ ఇంపార్టెంట్ కాదు కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో స్కిప్ చేయలేని క్వశ్చన్స్ ఏవి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం స్కిప్ చేయడానికి స్కోప్ లేని క్వశ్చన్స్ ఏవి, కాబట్టి డెఫినెట్గా వీటిని కూడా కవర్ చేస్తాం. అల్టిమేట్లీ థర్డ్ వన్ ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మరీ ఇంతవరకు అంత ఫ్రీక్వెంట్గా అడగని క్వశ్చన్స్. సో వీటిని కూడా థర్డ్ కేటగిరీలో డిస్కస్ చేస్తాం. ఈ 2 కేటగిరీస్ని కూడా థర్డ్ పాయింట్లో ప్రతి ఎంసీక్యూలోనూ డీల్ చేస్తూ వెళ్తాం. మీకు క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయగానే మీకు క్లారిటీ ఇచ్చేస్తాం, ఏది కేటగిరీ ఏ క్వశ్చన్స్, ఏది కేటగిరీ బి. ఆన్ ద వే మనం ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడే సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మీకు కేటగిరైజేషన్ ఇచ్చేస్తాం, ఏది హై కేటగిరీ, ఏది లోవర్ కేటగిరీ, ఏది ఫైనల్ కేటగిరీలో మీరు ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి. సో ఇలా ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకున్న టైం అవైలబిలిటీని బట్టి, బికాజ్ మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం క్యాపబిలిటీ ఉండొచ్చు. ఒకరికేమో ఒక ఎంసీక్యూ లెట్స్ ఒక కాన్సెప్ట్ అనుకుందాం, 1 టైం చదవగానే క్లియర్గా అర్థమైపోవచ్చు. మేబీ దెర్ ఆర్ ఫ్యూ మోర్ పీపుల్
ఒక 2-3 టైమ్స్ చదివితే కానీ అర్థం కాదు. అలాంటి వాళ్ళకు ఈ సి కేటగిరీ క్వశ్చన్లు ఏం చేస్తామంటే సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చుంటాం. ఎక్స్ట్రా క్వశ్చన్స్. సో మీరు ఎన్ని ఎంసీక్యూస్ చేయగలిగితే కాన్సెప్ట్ అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఎన్ని ఎంసీక్యూస్ చేయగలిగితే కాన్సెప్ట్ అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వగలుగుతుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్నీ కూడా మీతో డెఫినెట్గా చేయిస్తాం. దానికి సొల్యూషన్స్ కూడా మేమే ఇస్తాం, క్లాస్లో కూడా డీల్ చేస్తాం వాటిని. సో కేటగిరీ ఏ క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాం, కేటగిరీ బి క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాం, కేటగిరీ సి క్వశ్చన్స్లో డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్, మరి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, రేర్ క్వశ్చన్స్, ఎక్స్ట్రా క్వశ్చన్స్, ఇలా సెగ్రిగేట్ చేసి ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఏ లెవెల్ వరకు చదవగలిగాను, ఇంకా ఏ లెవెల్ చదవాలి. లెట్సే ఈ పాయింట్ని రివిజన్ ఎగ్జామ్స్తో కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మనకు లెట్సే ఫస్ట్ ఒక సిలబస్ అంతా కంప్లీట్ అవ్వగానే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఒకసారి రివిజన్ ఎగ్జామ్ రాశారు, బిఫోర్ దట్ మీరు వీకెండ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు, డిస్కస్ చేద్దాం ఆ పాయింట్ కూడా. లెట్సే వీకెండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీకెండ్ ఎగ్జామ్ రాశారు, లెట్సే 50 మార్క్స్కి ఓన్లీ 35 వచ్చాయి. బట్ మీ ఎక్స్పెక్టేషన్ 35 కాదు, ఓన్లీ 35 వచ్చాయి. బట్ మీ ఎక్స్పెక్టేషన్ 35 కాదు, ఇంకా ఎక్కువ రావాలి. దాని మీనింగ్ ఏంటి? మీకు కాన్సెప్ట్స్ తెలుసు, అన్ని క్వశ్చన్స్ చేశారు, కానీ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉన్నాయి దాని మీనింగ్. సో ఆ కన్ఫ్యూజన్ పాయింట్స్ని ఎక్వై చేసుకోవాలంటే ఏం చేయాలి? యూ షుడ్ డూ ఆల్ ఎక్స్ట్రా క్వశ్చన్స్. మీరు ఒకవేళ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఈజీగా కంప్లీట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు అనుకున్న స్కోర్ని మ్యాచ్ అవుతారు. 35 నుంచి ఈజీగా 45కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడైతే ఇష్యూస్ ఫేస్ చేస్తారో వాళ్ళన్నింటికి కూడా ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ వాటన్నింటికి కూడా ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్కి ఓన్లీ 15 మార్క్స్ వచ్చాడు అనుకోండి, ద మీనింగ్ ఏంటి? మేబీ కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం, లేదా క్వశ్చన్ బ్యాంక్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేసి ఉండకపోవడం. సో మేము అల్టిమేట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ ఇష్యూస్ ఏంటో తెలుసుకుంటాం, అల్టిమేట్గా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఇష్యూకి సొల్యూషన్ అనేది క్లియర్గా చూపిస్తాం. లైక్ ఇంకా కేటగిరీ బి క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ చదవాల్సిందా, లేదా సి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా, ఏంటన్నది స్టూడెంట్ టు స్టూడెంట్ డిస్కస్ చేస్తాం. సో మీరు మెయిన్గా ఇక్కడ అనలైజ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మెటీరియల్ ప్యాటర్న్ ఉంటుంది. మెటీరియల్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మీకు రివిజన్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వస్తాయి. రివిజన్ ఎగ్జామ్స్లో ట్రెండ్ని బేస్ చేసుకొని నథింగ్ బట్ లాస్ట్ 3-4 అటెంప్ట్స్లో ఏ టైప్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఎంసీక్యూస్లో, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని రివిజన్ ఎగ్జామ్స్ వీకెండ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. వన్స్ మీకు సిలబస్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్స్ నియర్ రాగానే, ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయనగానే మేమేం చేస్తామంటే స్టూడెంట్ టు స్టూడెంట్ 1-to-1 సెషన్స్ పెడతాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్తో ప్రతి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏ కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, సింపుల్గా చెప్పాలంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటాం. సో మీరు ఏ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రిగేట్ వచ్చి హైయెస్ట్ మార్క్స్ రావాలంటే మీ ఏ ఏరియాస్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇలా ప్రతి ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్తో డిస్కస్ చేస్తాడు. సో దీనివల్ల మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, లెట్సే 4 పేపర్స్ ఉన్నాయి, అందులో ఎకనామిక్స్ మీరు వీక్గా ఉన్నారనుకోండి, సపరేట్గా ఎకనామిక్స్ ఫ్యాకల్టీ వచ్చి ఏ పాయింట్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సొల్యూషన్ ఎలా తీసుకొని రావాలి, ప్రతిదీ కూడా క్లియర్గా కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి 1-to-1 సెషన్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీతో అట్లీస్ట్ 3 టైమ్స్ మాట్లాడతారు. అట్లీస్ట్ 3 టైమ్స్. సో దానివల్ల మీరు ఫస్ట్ మీట్లో వచ్చిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాకల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అన్ని. ఆ ఎర్రర్స్ని మీరు రెక్టిఫై చేసుకుని సెకండ్ మీటింగ్లో అది అప్డేట్ అయ్యారో లేదో చూస్తాం మేము. అక్కడికి మీరు అప్డేట్ అవ్వలేదంటే అల్టిమేట్గా థర్డ్ మీట్ కూడా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే 4th, 5th ఎన్నైనా ఉంటాయి, డౌటే లేదు ఆ పాయింట్లో. బట్ ఆన్ అన్ యావరేజ్ 3 అని చెప్తున్నాం. ఆన్ అన్ యావరేజ్ 3 మీటింగ్స్ జరుగుతాయి మీకు ఫ్యాకల్టీస్తో. అంటే ఇండివిజువల్గా 1-to-1 పర్సన్ ఎవరు ఉండరు. సపరేట్గా ఆఫీస్ రూమ్ పిలుస్తాం, మేము ఉంటాం, సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఫ్యాకల్టీతో మీరు డిస్కస్ చేస్తాం. ఏ ఫ్యాకల్టీస్? మెయిన్ ఫ్యాకల్టీస్ ఎవరైతే మీ క్లాసెస్కి వస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడతారు మీరు. మీ వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు మీ పేపర్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేస్తూనే ఉంటాం మేము. దీనివల్ల ఏ స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఏ స్టూడెంట్ వీక్నెస్ ఏంటి, ఇవి క్లియర్గా తెలిసే అనలైజ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది మాకు. సో లెట్సే ఒక స్టూడెంట్కి ఓన్లీ 1 టైం చదవగానే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైపోయింది, ఎంసీక్యూస్ కూడా 1 టైంలో చేసేస్తున్నాడు. కాబట్టి ఆ స్టూడెంట్స్కి ఇంకా అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీలైనంత ఎక్కువ క్వశ్చన్స్ చేయమని మాత్రమే చెప్తాం. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ స్లో లెర్నర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో స్లో లెర్నర్స్ కాన్సెప్ట్ని ఒక 2 టైమ్స్ చదివితే మాత్రమే అర్థమవుతుంది. అట్లీస్ట్ 2 టైమ్స్ చదవాలి. ఓకే 2 టైమ్స్ చదవాలి,
తర్వాత ఎంసీక్యూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. సో కాస్త టైం టేకింగ్. సో వీళ్ళకు 1-to-1 సెషన్లో మాట్లాడుతున్నప్పుడు మేము ఏ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువ కవర్ చేస్తే ఫస్ట్ బాగుంటుంది, స్ట్రాటజీ ఎలా ఫామ్ చేసుకోవాలి, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ప్రతిదీ కూడా స్టూడెంట్ టు స్టూడెంట్ వెళ్తుంది. నార్మల్గా ప్రతి ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుంది అంటే ఇన్స్టిట్యూట్ టు స్టూడెంట్ వెళ్తుంది. అంటే ఇన్స్టిట్యూట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వస్తుంది, అది స్టూడెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. నథింగ్ బట్ స్టూడెంట్ అది ఫాలో అవ్వాలి. బట్ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారా లేదా. మూవ్ ఆన్ అవుతున్నారంటే వెల్ అండ్ గుడ్, మీరు ఆ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా స్టూడెంట్ యాక్షన్ ప్లాన్ని బేస్ చేసుకొని మేము కొత్త స్ట్రాటజీస్ ఫామ్ చేస్తాం. అంటే డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అల్టిమేట్గా అందరి కేటగిరీస్ని బేస్ చేసుకొని మేము ఈ 1-to-1 సెషన్స్ని ప్లాన్ చేసుకుంటాం. సో ఈ 1-to-1 సెషన్స్ ప్లాన్స్ మాకు క్లారిటీ రావాలంటే డెఫినెట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. మేము ఇంటరాక్ట్ అయితేనే తెలుస్తుంది ఆ పాయింట్. మరి ఇంటరాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి. సో అంటే ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వీకెండ్ ఎగ్జామ్స్, మీరు రివిజన్ ఎగ్జామ్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీకెండ్ ఎగ్జామ్స్ ప్లాన్లోనే తెలిసిపోతుంది మాకు ఈజీగా మీరు ఎంతవరకు గెట్ ఇన్ అవ్వగలుగుతున్నారు, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనే పాయింట్స్ క్లియర్గా తెలుస్తాయి. సో ఈ రివిజన్ ఎగ్జామ్స్ ప్లాన్ దేన్ని బేస్ చేసుకుని వస్తుంది, ట్రెండ్స్ని బేస్ చేసుకుని. చెప్పాను కదా, ప్రీవియస్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఎలా అడుగుతున్నాడు, మేబీ నెక్స్ట్ ఎగ్జామ్ స్టాండర్డ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో దీన్ని బేస్ చేసుకుని మేము మెటీరియల్స్ అనేది ఫామ్ చేస్తాం. సో మీకు ఆర్డర్ అర్థం అవ్వాలి, మెటీరియల్స్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది. సో ఆ మెటీరియల్స్ ఫార్మేషన్లో ట్రెండ్స్ని బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మెటీరియల్స్ అనేది ఎవ్రీ 6 monthsకి మెటీరియల్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎగ్జామినేషన్ ట్రెండ్స్ని బేస్ చేసుకుని లెట్స్ ఏ పర్టికులర్ ఎకనామిక్స్లో లాస్ట్ 3-4 అటెంప్ట్స్లో స్టాండర్డ్స్ చాలా ఇంక్రీజ్ చేస్తున్నాడు, సరే దానికి సంబంధించి కాన్సెప్ట్ అప్డేట్ చేద్దాం. మనం అప్డేట్ చేస్తాము, ఆ మెటీరియల్సే మీకు ఇస్తాం. కాన్సెప్ట్ అప్డేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు క్వశ్చన్ బ్యాంక్లో యాడ్ అవుతూనే ఉంటాయి. సో ప్రీవియస్ ఇప్పుడు లెట్సే ఈ అటెంప్ట్లో లాస్ట్ అటెంప్ట్లో ఒక 10 MCQs వచ్చాయి. ఆ 10 MCQs కూడా క్వశ్చన్ బ్యాంక్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మీకు యాడ్ అయిపోతాయి, ఆ క్వశ్చన్స్ని కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో మీకు క్వశ్చన్ బ్యాంక్లో ఏమేమి ఉంటాయి, నార్మల్గా బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంటీపీస్ ఆర్టీపీస్ అని వస్తాయి. మీకు మోడల్ టెస్ట్ పేపర్స్, రివిజన్ టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి నేర్చుకుంటారు, చూపిస్తారు. అవి కూడా ఏంటని చూపిస్తారు తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా కవర్ అవుతాయి. ఇవి కాకుండా సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ మేము ఇస్తాం మీకు అలాంగ్ విత్ సొల్యూషన్స్. సో ఎవరైతే ఈ 3 కేటగిరీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అవ్వాలి ఇంకా అనుకుంటే దే కెన్ డూ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆల్సో. సో దీనివల్ల అన్ని కేటగిరీ క్వశ్చన్స్, మీరు స్లో లెర్నర్ అయినా టాప్ లెర్నర్ అయినా, మీకు కావాల్సిన సఫిషియెంట్ కంటెంట్ అంతా కూడా ఓన్లీ 2 మెటీరియల్స్తోనే దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ 2 మెటీరియల్స్తోనే దొరుకుతుంది. సో మీరు రివిజన్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత, రివిజన్ ఎగ్జామ్స్ అంటే వన్స్ సిలబస్ ఎండ్ అవ్వగానే ఆల్మోస్ట్ మీరు 40 to 50 రివిజన్ ఎగ్జామ్స్ రాస్తారు. 40 to 50 రివిజన్ ఎగ్జామ్స్లో మీరు వన్స్ రివిజన్ ఎగ్జామ్ రాయగానే ఆ ఎగ్జామ్కి సంబంధించిన సజెషన్ ఆన్సర్స్ అప్పటికే వచ్చేస్తాయి. సో మీరు ఈరోజు 2 to 4 ఎగ్జామ్ రాశారు అనుకుందాం, వితిన్ 5 లోపు, ఈవినింగ్ 5 లోపు దానికి సంబంధించిన మీకు సజెషన్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. వన్స్ మీ ఎగ్జామ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే సజెషన్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మీరేం చేయొచ్చు, మీరు చేసిన ఆన్సర్స్, సజెషన్ ఆన్సర్స్ రెండింటిని కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. మీరు క్వశ్చన్ రైట్ చేసి ఉంటే పర్ఫెక్ట్, మీరు ఇంకోసారి రివిజన్ చేసినట్టు అవుతుంది, క్లారిటీ కూడా వస్తుంది కరెక్ట్ చేసినట్టు. ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వెళ్ళారు బట్ దానికి సొల్యూషన్ రాలేదు, సాల్వ్ చేయడానికి ట్రై చేశారు, సొల్యూషన్ రాలేదు, అల్టిమేట్గా ఏం చేయొచ్చు, ఇప్పుడు మీరు సజెషన్ ఆన్సర్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు మీరు. సో అప్పటికప్పుడు మీరు ఏదైతే ల్యాగ్ అవుతున్నారో ఆ ల్యాగ్ అవుతున్న కాన్సెప్ట్ని ఈజీగా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తీసుకెళ్తామండి. సో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ మీకు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మెటీరియల్స్తో పాటు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ అని చెప్పి సపరేట్గా ఇస్తాం. లాస్ట్లో ఫాస్ట్ ట్రాక్, సింపుల్గా బూస్టర్ మెటీరియల్స్ అని కూడా అంటాం. ఈ మెటీరియల్ ఎలా ఉంటుందంటే సమ్మరీ మెటీరియల్, మొత్తం కూడా సమ్మరీ మెటీరియల్. సో ఎగ్జామ్కి లాస్ట్ 1 week 10 days ముందు ఏ పాయింట్స్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి చదవాలి అనే పాయింట్ని ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్లో బిల్డ్ చేసి ఉంటాం మేము. సో ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ చదవడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ప్రతి చాప్టర్లో ఉన్న సమ్మరీ నోట్స్ తెలుస్తుంది, చాలా చిన్నగానే ఉంటుంది మనకు.
తక్కువ పేజెస్లో కవర్ అవుతుంది, బట్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఫాంట్ సైజ్ తగ్గిస్తాను అనట్లేదు నేను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అయితే మీకు కంటెంట్ అవసరం అవుతుందో, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 50 మార్క్స్ రావడానికి, ఈచ్ పేపర్లో 50 మార్క్స్ రావడానికి చెప్తున్నాం, 40 కాదు, ఈచ్ పేపర్లో 50 మార్క్స్ రావడానికి మినిమం కంటెంట్ ఎంత అయితే రిక్వైర్డ్ ఉంటుందో ఆ కంటెంట్ అంతా కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ మెథడ్స్తో బిల్డ్ చేసి ఇస్తాం మీకు. అది లాస్ట్లో ఇస్తాం మీకు, ఇప్పుడు కాదు. వన్స్ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యి రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి ఇస్తాము. దీనివల్ల ఏమవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మరీ ఎక్కువ సిలబస్ చదువుతున్నాం అనే పాయింట్ లేకుండా తక్కువ సిలబస్ని ఎక్కువ వెయిటేజ్తో చదువుతాం. దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఈ మెటీరియల్స్ ఇస్తారు, మీకు ఏమైనా పాయింట్ డౌట్ ఉంటే యూట్యూబ్ ఏదో ఓపెన్ చేస్తారు, అక్కడ వాళ్ళు ఇంకో మెటీరియల్ రిఫర్ చేస్తారు, సో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ అని చెప్పేసి. సో మీరు ఎగ్జామ్కి ముందు డేస్లో, అంటే మోస్ట్ క్రూషియల్ డేస్ అవి, 1 వీక్ ముందు, 10 డేస్ ముందు, అలాంటి టైం, ఈ 1 వీక్ 10 డేస్ ముందు వేరే మెటీరియల్స్ ఓపెన్ చేసి చదువుతారు. అక్కడే అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మీరు చదివిన మెటీరియల్ కంటెంట్ ఒకటి, అక్కడ ప్యాటర్న్ మారుతుంది. అఫ్కోర్స్ కంటెంట్ ఒకటే, బట్ ఆ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చేంజ్ అవ్వడం, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం, ఇలా చేయడం వల్ల కన్ఫ్యూజన్స్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా మేమేం చేస్తాం, మెయిన్ మెటీరియల్ ఏ ఫ్యాకల్టీ అయితే ప్రిపేర్ చేశారో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ కూడా అదే ఫ్యాకల్టీ ప్రిపేర్ చేస్తారు. సో దట్ వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. క్లాస్ రూమ్లో ఏ పాయింట్స్ ఆల్రెడీ ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాం, ఏ పాయింట్స్ని ఎక్కువగా డిస్కస్ చేసాం, ఇప్పుడు ఏ పాయింట్ని ఎక్కువగా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది ఫాస్ట్ ట్రాక్లో మేము బిల్డ్ చేసి ఇస్తాం. సో గైస్, ఇది ఓవరాల్గా మనము మెటీరియల్కి సంబంధించి మనం ఫాలో అయ్యే ప్యాటర్న్. దెర్ విల్ బి 2 మెటీరియల్స్, వన్ ఈస్ కాన్సెప్ట్ మెటీరియల్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ బ్యాంక్. సో దాన్ని బేస్ చేసుకొని రివిజన్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం, ఆ రివిజన్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని, ఆ వీకెండ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని 1-to-1 సెషన్ ఎలా ఉంటుందో కూడా డీల్ చేశాం. వీకెండ్ ఎగ్జామ్స్ ఐడియా ఉంది కదా, ఈ వీక్లో ఏ సిలబస్ అయితే జరిగింటుందో ఆ వీక్ అంతా కూడా మీరు సండే ఎగ్జామ్ రాస్తారు, సండే మార్నింగ్. సో సండే ఆఫ్టర్నూన్ అల్టిమేట్గా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. సండే మార్నింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ 1.5 అవర్ ఎగ్జామ్ రాయొచ్చు, హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా సండేని రెస్ట్ తీసుకోవచ్చు. బట్ ఆ సండే ఈ వీక్లో జరిగిన ప్రతి ఎగ్జామ్ కూడా వీకెండ్ ఎగ్జామ్గా కండక్ట్ చేస్తాం. ఇది వీకెండ్ ఎగ్జామ్, ప్రతి వీక్ జరుగుతూనే ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ప్రతి వీక్ జరుగుతూనే ఉంటుంది. రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సపరేట్ షెడ్యూల్ వస్తుంది, ఆ షెడ్యూల్ని బేస్ చేసుకుని రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. లెట్ మీ షో యూ ఒకసారి రివిజన్ షెడ్యూల్, ప్రజెంట్ జరుగుతున్న రివిజన్ షెడ్యూల్ ఒకసారి చూపిస్తాను మీకు ఫర్ టైం బీయింగ్. ప్రజెంట్ ఫౌండేషన్ ఇవన్నీ మన బ్యాచెస్ అండి, ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచెస్ ఇవన్నీ. ఎస్ చూడండి ఒకసారి వచ్చేసి టుడే ఎగ్జామ్ టైమింగ్ 5 to 8 PM. షెడ్యూల్ ఇలా ఉంటుంది, చూపిస్తాను మీకు. సో మీ రివిజన్ షెడ్యూల్ అలాంగ్ విత్ డేట్స్, సో మీకున్న 4 పేపర్స్ అలాంగ్ విత్ డేట్స్. చూడండి 27th మార్చు, 31st మార్చు, 3rd ఏప్రిల్, 7th ఏప్రిల్, ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుందనేది కంప్లీట్ షెడ్యూల్ ముందుగానే వచ్చేస్తుంది. ఏ రోజు ఏదైతే చదవాలి కంప్లీట్ షెడ్యూల్ వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి షెడ్యూల్లోనే మేము రివిజన్ ప్లాన్ చేసి ఉంటాం. లెట్స్ ఏ మీకు ఎన్ఐ యాక్ట్ అని ఉంది, ఇక్కడ వస్తుంది. ఆ ఎన్ఐ యాక్ట్ అంటే ఇంకా మీకు ఇంకా తెలిసి ఉండకపోవచ్చు, వస్తాయి అవన్నీ కూడా. ఎన్ఐ యాక్ట్ రివిజన్ అంటే ఎగ్జామ్ పెట్టడమే కాదు, ఆ ఎగ్జామ్కి అగైన్ మరి రివిజన్ కూడా ఉంటుంది. రివిజన్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఒకసారి రివైజ్ చేస్తారు. మేబీ ఆ కంటెంట్, ఎన్ఐ యాక్ట్ అనే కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీకు లాలో. కాబట్టి ఆ ఎన్ఐ యాక్ట్ని అగైన్ ఏం చేస్తాము, ఇంకొకసారి రివిజన్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తాం. ఇలా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు చూడండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్సే. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సపరేట్గా. సో ఓవరాల్గా ఇన్ని ఎగ్జామ్స్ రాస్తారు మీరు. సో ఆన్ యావరేజ్ చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎగ్జామ్స్, అలా 4 సబ్జెక్ట్స్. సో ఆల్మోస్ట్ అక్కడే 12 into 4 48 ఎగ్జామ్స్ అక్కడే అవుతాయి. ప్లస్ ఇవన్నీ కూడా ప్రీ ఫైనల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రివిజన్ ఎగ్జామ్స్ అంటే నథింగ్ బట్ 48 ఈచ్ సబ్జెక్ట్ వైజ్ రివిజన్ ఎగ్జామ్స్, అగైన్ 12 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. సో ఆల్మోస్ట్ మీరు 60 ఎగ్జామ్స్ రాస్తారు. 60 ఎగ్జామ్లో వచ్చే కాన్ఫిడెన్స్ అల్టిమేట్గా ఎలాంటి ఇష్యూస్ అయినా సరే రిజాల్వ్ చేయగలుగుతుంది.
స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్ టు ఎగ్జామ్లో మీరు చేస్తున్న మిస్టేక్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తుంటాం. నో నీడ్ టు వరీ. ఓకేనా? ఈవెన్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాకల్టీస్ మీ దగ్గర ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్లో ఉంటారు. మీరు ఎలాగో వచ్చి ఇక్కడే స్టడీ హాల్లో ఉంటారు. ఫ్యాకల్టీస్ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వస్తుంటారు. మెయిన్ ఫ్యాకల్టీసే ఎవరైతే మెయిన్ క్లాస్ డీల్ చేస్తారో సేమ్ ఫ్యాకల్టీసే మేము క్లాస్ రూమ్ కూడా వస్తూ ఉంటాం మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. సో గైస్, ఇది ఓవరాల్గా మెటీరియల్కి సంబంధించి రివిజన్ షెడ్యూల్కి సంబంధించిన ఓవరాల్ ప్లాన్. మనకు సేమ్ స్టడీస్ మీకు కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు వీళ్ళు జూన్లో రాసే వాళ్ళు కాబట్టి వీళ్ళకు జూన్ సంబంధించి టైం టేబుల్ షెడ్యూల్ ఉంది. సిఏ వాళ్ళకు షెడ్యూల్ అది కూడా చూపిస్తాను ఒకసారి. సిఏ వాళ్ళకు సపరేట్ షెడ్యూల్. సిఏ వాళ్ళకు డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అది కూడా. సో నార్మల్గా సిఏ వాళ్ళకు టెస్ట్ సిరీస్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. అఫ్కోర్స్ రెండు సేమే, వాళ్ళకు కూడా సేమ్ షెడ్యూల్ ఉంటుంది, డేట్ ఉంటుంది. ఆ డేట్కి తగ్గట్టుగా వాళ్ళు ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో డేట్స్ వీళ్ళది డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి కాస్త డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. బట్ అల్టిమేట్గా ఇంటెన్షన్స్ అయితే ఒకటే. వీళ్ళకు కూడా 27, 31, 4, 8, 12, 16, 20, 24 ప్రతి 3-4 డేస్కి ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. సో వీళ్ళు మేలో ఎగ్జామ్ రాసేవాళ్ళు కాబట్టి మేక్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. సో దట్ దే కెన్ గివ్ ఇన్ మే అటెంప్ట్. ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచ్కి ఇది మీది కొత్త బ్యాచ్ కాబట్టి మీకు షెడ్యూల్కి మీ ఎగ్జామ్ షెడ్యూల్ తగ్గట్టుగా అప్పటికి వచ్చేస్తుంది కొత్త షెడ్యూల్. ఓకేనా? టైం టు టైం మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. నో నీడ్ టు వరీ, టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాం మీకు. సో గైస్, ఇది ఓవరాల్గా మెటీరియల్కి సంబంధించి రివిజన్ షెడ్యూల్కి సంబంధించి మీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా పర్టికులర్గా దేనికి సంబంధించి అయినా? ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉన్నాయా? గైస్, టైమింగ్స్ మీకు నార్మల్గా మార్నింగ్ 8:30 to 9 స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ 7 వరకు ఉంటాయి. మధ్యలో ఇంక్లూడింగ్ స్టడీ అవర్స్, లంచ్ బ్రేక్ అన్నీ ఉంటాయి. జనరల్గా 8:30 to 7, సమ్ టైమ్స్ 1 hour అటు ఇటు అవుతుంది. బట్ ఇంక్లూడింగ్ స్టడీ అవర్స్, ఇంక్లూడింగ్ లంచ్ బ్రేక్, మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్స్ ఉంటాయి మీకు. బికాస్ కంటిన్యూగా క్లాసెస్ చెప్పడం వల్ల కూడా యూజ్ ఉండదు. కరెక్టా? సో ఇంక్లూడింగ్ బ్రేక్స్ కూడా ఉంటాయి. సో ఆన్ యావరేజ్ 8:30 to 7. స్టార్టింగ్లో అంత ఉండదు, స్టార్టింగ్లో మెల్లగానే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. బట్ కంప్లీట్ షెడ్యూల్ వచ్చినా సరే మ్యాక్సిమం 8:30 to 7. ఇది ఓవరాల్ షెడ్యూల్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? సండే టైమింగ్స్ అంటూ ఏముండవు, ఓన్లీ ఎగ్జామ్ అంతే. సండే లెట్స్ సే 1 hour ఎగ్జామ్ అయితే 10 to 11 ఎగ్జామ్. మీరు ఆ ఎగ్జామ్ రాసేయడం వెళ్ళిపోవడమే. సండే క్లాసెస్ ఉండవు. సండే ఓన్లీ ఎగ్జామ్. 1 hour 1.5 hour మీకు ఆ వీక్ జరిగిన సిలబస్ని బట్టి ఉంటుంది. 1 hour 1.5 hour అలా మీరు ఆ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ ఇంకా హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్, యూ కెన్ ఆస్క్. రివిజన్ షెడ్యూల్కి సంబంధించి ఆర్ మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. విల్ వెయిట్ ఫర్ 1 more minute. నేను ఇంకో 1 minute వెయిట్ చేస్తాను. ఎస్, డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ యూ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఇంతకుముందు వచ్చిన ఫ్యాకల్టీస్ కూడా మీ డౌట్స్ సాల్వ్ చేసే ఉంటారు అల్టిమేట్గా. సో భయపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలో. ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్, యూ కెన్ ఆస్క్. ఐ హోప్ క్లియర్. ఎస్. సో గైస్, ఐ హోప్ మీకున్న మ్యాక్సిమం డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నా ఇంతకుముందు ఫ్యాకల్టీస్తో కానీ నా సెషన్లో కానీ. సో ఒకసారి మా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఏమైనా డెమో కావాలంటే అడగండి, లింక్స్ షేర్ చేస్తారు మా టీం అంతా కూడా. సో ఏ డౌట్స్ ఉన్నా సరే కంప్లీట్గా క్లారిటీ వచ్చిన తర్వాతే డిసిషన్ తీసుకోండి. ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. ఐ హోప్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్. బై.